మీ బిజినెస్ రిలేటెడ్గా గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేస్తే ఇలా టాప్లో స్పాన్సర్డ్స్ యాడ్ కింద వస్తే దాన్నే గూగుల్ సర్చ్ యాడ్స్ అని అంటారు. మీ ఓన్ బిజినెస్కి గూగుల్ యాడ్స్ రన్ చేయాలి అన్నా, లేక మీరు ఒక ఫ్రీలాన్సర్గా ఉండి అదర్స్కి ఈ గూగుల్ యాడ్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయాలి అన్నా ఈ కోర్స్ను కంప్లీట్గా చూడండి. ఈ కోర్స్లో నేను బేసిక్ ఫండమెంటల్స్తో పాటు ప్రాక్టికల్గా నా ఓన్ లాస్ట్ బెంచ్ ఫార్మసిస్ట్ వెబ్సైట్కి ఒక గూగుల్ యాడ్ను రన్ చేయడం ఎలా అని చూపిస్తా. సో మీరు థియరిటికల్గాను నేర్చుకుంటారు, ప్రాక్టికల్గాను నేర్చుకుంటారు. ఇలాంటి సేమ్ వీడియోస్ను బయట 5,000 10,000కి కోర్సెస్గా క్రియేట్ చేసి సెల్ చేస్తున్నారు. బట్ నేను అలా చేయకుండా మీకు ఫ్రీగానే ఇస్తున్నా. సో ప్లీజ్ కేర్ఫుల్గా కంప్లీట్ వీడియో చూసేసిన తర్వాత మీకు యూస్ఫుల్గా ఉంటే మాత్రమే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. గూగుల్ యాడ్స్ కోర్స్ ఫర్ ఫ్రీ. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ థింగ్ క్లారిఫై చేయాలి అనుకునేది ఏంటంటే గూగుల్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్సెన్స్ ఈ రెండిటికి మధ్య ఒక చిన్న నేమ్ సిమిలారిటీ ఉంది, కానీ రెండు కంప్లీట్గా డిఫరెంట్. గూగుల్ యాడ్స్ అనేది మనం గూగుల్కు పే చేసి గూగుల్లో యాడ్స్ను రన్ చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్. అదే గూగుల్ యాడ్సెన్స్ అంటే మీకు ఒక వెబ్సైట్ అలాంటిది ఏదైనా ఉండి అందులో మీరు కంటెంట్ పోస్ట్ చేస్తుంటే ఆ కంటెంట్లో నాలాంటి మార్కెటర్స్ యాడ్స్ రన్ చేస్తారు, కాబట్టి గూగుల్ మనకు పే చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్. సో గూగుల్ యాడ్స్లో మనం పే చేసి మన యాడ్స్ను కాన్ఫిగ్ చేసుకుంటాం. అదే గూగుల్ యాడ్సెన్స్లో ఇలా బ్లాగింగ్ చేసే వాళ్ళకి అమౌంట్ గూగుల్ పే చేస్తుంది కదా, సో ఆ పేమెంట్ అనేది ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్సెన్స్. సో మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే ఈ గూగుల్ యాడ్స్ కోర్స్. సో ఒక యాడ్ను గూగుల్లో మనం ఎలా రన్ చేయాలి అనే దాని గురించి మనం ఈ గూగుల్ యాడ్స్ దీంట్లో చూడబోతున్నాం. సో దాన్ని చూసే ముందు మీరు ఫండమెంటల్గా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అదేంటంటే వాట్ ఈస్ గూగుల్ యాడ్స్. బేసికల్గా గూగుల్కి చాలా ప్లాట్ఫామ్స్ ఉంది. జస్ట్ మనం చూసే గూగుల్ సర్చ్ ప్లాట్ఫామ్ కాదు, జీమెయిల్ కూడా గూగుల్ ప్లాట్ఫామే, యూట్యూబ్ కూడా గూగుల్ ప్లాట్ఫామే. ఇలా వెబ్సైట్ లోపల కూడా డిఫరెంట్ ప్లేసెస్లో యాడ్స్ను చూడొచ్చు. సో ఈ విధంగా గూగుల్కి ఏదేదైతే ప్లాట్ఫామ్స్ ఉందో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ యూస్ చేసే ప్లాట్ఫామ్స్లో మనం యాడ్స్ను రన్ చేయవచ్చు. సో అలా రన్ చేసే అన్ని యాడ్స్ను మనం గూగుల్ యాడ్స్ అనే అంటాం. అండర్స్టూడ్. సో ఇప్పుడు ఏంటంటే వాట్ ఈస్ గూగుల్ యాడ్స్ అని ఎవరైనా అడిగారంటే ఎనీథింగ్ యూ రన్ యాజ్ అన్ యాడ్ ఇన్ గూగుల్ ప్లాట్ఫామ్స్ ఈస్ ఎ గూగుల్ యాడ్స్. దట్స్ ఇట్, సింపుల్. ఇప్పుడు ఇందులో రెండుగా చాలా టైప్స్ ఉన్నాయి. బట్ మేజర్ టైప్స్ ఏంటంటే సర్చ్ యాడ్స్ అండ్ డిస్ప్లే యాడ్స్. ఇది టెక్నికల్గా డిఫరెన్షియేట్ అవుతున్న యాడ్స్. సర్చ్ యాడ్ అంటే ఏంటంటే నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ లండన్ అని సర్చ్ చేసామంటే ఈ 3 వెబ్సైట్స్ టాప్లో వస్తున్నాయి. స్పాన్సర్డ్ అని వస్తున్నాయి కదా. సో ఇలా వస్తున్నాయంటే వీటికి యాడ్స్ రన్ చేస్తున్నారు అని అర్థం. సో ఇలా టాప్లో 3 వస్తాయి, ఇంకా ఉంటే పెండింగ్ డౌన్లో ఇంకా 3-4 వస్తాయి. సో ఇలా ఫస్ట్ పేజ్లో మనకి టాప్లో బాటంలో గూగుల్ యాడ్స్లో స్పాన్సర్డ్ యాడ్స్ కింద వచ్చాయంటే అవి సర్చ్ యాడ్స్. అంటే ఒకరు ఒక కీవర్డ్ బేస్ రిలేటెడ్ టాపిక్ను సర్చ్ చేయడం వల్ల ఈ యాడ్స్ అనేది వచ్చాయి. సెకండ్ థింగ్ డిస్ప్లే యాడ్స్. డిస్ప్లే యాడ్స్ ఏంటంటే కస్టమర్ వద్ద ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన వెబ్సైట్లో హోమ్ పేజ్లో యాడ్స్ రావట్లం లేదు, ఎందుకంటే డిస్టర్బ్ చేయకూడదు అని పెట్టాం. లెట్స్ సే సమ్టైమ్స్ వస్తాయి, సమ్టైమ్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీప్ పేజెస్కి వెళ్ళామంటే ఇక్కడ చూడండి ఇది యాడ్. సో ఇది డిస్ప్లే యాడ్స్. ఒక వెబ్సైట్ లోపల ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది సెర్చ్ చేస్తే రాలేదు, మన కస్టమర్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ లైక్ పాస్ట్ బ్రౌజింగ్ సర్చ్ లేదా వాళ్ళ ఏజ్ రిలేటెడ్ ఈ వెబ్సైట్ రిలేటెడ్ వంటి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి మనకు ఈ డిస్ప్లే యాడ్ అనేది వస్తుంది. సో ఈ రెండిటికి డిఫరెన్స్ అర్థమైంది అని నేను ఇప్పుడు అజ్యూమ్ చేసుకుంటున్నా. సో సర్చ్ యాడ్స్ అంటే ఎవరైనా ఒక కీవర్డ్ను సర్చ్ చేస్తే అప్పుడు యాడ్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ సర్చ్ యాడ్. డిస్ప్లే యాడ్స్ అంటే ఒక కస్టమర్ వాళ్ళ పాస్ట్ సర్చ్ రిలేటెడ్ కానీ వాళ్ళ ఏజ్ రిలేటెడ్ కానీ వాళ్ళు చూస్తున్న టాపిక్స్ కానీ సో ఇలాంటి అదర్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి గూగుల్ యాడ్స్ చూపించిందంటే అది డిస్ప్లే యాడ్స్. దట్ ఈస్ ద మేజర్ టైప్స్ ఆఫ్ యాడ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ గూగుల్. డన్. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాడ్ అంటే గూగుల్ సర్చ్ యాడ్స్. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్ వన్.
డైరెక్ట్గా కస్టమర్కి ఒక ప్రాబ్లం లేదా ఒక అవసరం అనేది ఉంటుంది, అందుకు గూగుల్లో వెళ్ళి సర్చ్ చేస్తాడు. సో మన బిజినెస్ అనేది టాప్లో వస్తుంది. సో దానివల్ల కన్వర్షన్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంది. యాజ్ ఎ మార్కెటర్గా లేదా యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా మనం థింక్ చేద్దాం. నాకు ఒక నేను ఒక సర్వీస్ లేదా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నానంటే నా కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చే వాళ్ళుగా ఉండకూడదు. ఒక ప్రాబ్లం ఉంది, ఒక బిజినెస్ ఓనర్గా ఉండాలి. వాళ్ళు కొన్ని కీవర్డ్స్ సర్చ్ చేస్తే అప్పుడు నా వెబ్సైట్ రావాలి. సో సర్చ్ చేస్తే ఒక ప్రాబ్లమ్ను సర్చ్ చేస్తే దానికి సొల్యూషన్గా నా యాడ్ అనేది కానీ నా వెబ్సైట్ అనేది రావాలి. సో అందుకే గూగుల్ సర్చ్ యాడ్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ యాడ్స్. సో ఇది చాలా మనీ సేవ్ చేస్తుంది, మనకి కన్వర్షన్స్ కూడా చాలా మంచిగా వస్తుంది గూగుల్ సర్చ్ యాడ్స్లో. సో గూగుల్ సర్చ్ యాడ్స్ ఈజ్ సంథింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్. సో ఇప్పుడు సర్చ్ యాడ్స్ని సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో వస్తుంది. వాట్ ఈస్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్? ఇది టెక్నికల్ వర్డ్, నథింగ్ మచ్. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని సర్చ్ చేసామంటే ఇది మన సర్చ్ ఇంజిన్ పేజ్. సో ఈ సర్చ్ ఇంజిన్ పేజ్లో వచ్చే యాడ్స్నే మనం సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో వచ్చే యాడ్స్నే మనం గూగుల్ యాడ్స్ అని అంటాం. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్ 7 యాడ్స్ వస్తుంది పేజ్లో. ఫస్ట్ టాప్లో 3 ఉంటుంది, రిమైనింగ్ యాడ్స్ ఏమైనా ఉంటే ఆ కీవర్డ్స్కి బాటంలో వస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ మార్కెటర్గా ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, మీరు ఒక మంచి మార్కెటింగ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారంటే టాప్ 3లో వచ్చేలా మనం చూసుకోవాలి. ఎందుకంటే టాప్ 4కి ఎవ్వరు వెళ్ళరు. ఎయిదర్ ఫస్ట్ టాప్ 3లో ఉన్న యాడ్స్ను పిక్ చేసుకుంటారు లేదా ఆర్గానిక్ యాడ్స్కి వెళ్ళిపోతారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెరీ రేర్లీ నోటీస్ ఈ బాటంలో ఉన్న రిమైనింగ్ 4 యాడ్స్. సో అందుకే మీ మార్కెటింగ్ క్యాంపెయిన్ లెవెల్ అనేది కానీ, మీరు టార్గెట్ చేసిన కీవర్డ్ కానీ, మీ క్వాలిటీ స్కోర్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను చెప్తాను ఎలా ఏంటి. అది బేసిక్ ఫండమెంటల్స్. చాలామంది బయట మాట్లాడని ఒక ఫండమెంటల్స్. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ కూడా పిక్ చేసుకున్నా, మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. పెయిడ్ యాడ్స్ అంటే ఇక్కడ టాప్లో వస్తుంది, ప్రతిదానికి స్పాన్సర్డ్ ఉంటుంది, అది గూగుల్ యాడ్స్. స్పాన్సర్డ్ అని లేదంటే అది కంటెంట్ రాసి బ్లాగ్ రాసి వస్తున్న టాప్ యాడ్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ చూపించాలంటే ఇప్పుడు మనకి ఎలా వస్తుంది, ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్స్ వస్తుంది. ఆ తర్వాత మనకు మ్యాప్ బేస్డ్ ఇవి వస్తాయి, ఏంటి లొకేషన్స్, కీవర్డ్ బేస్డ్ లొకేషన్స్ వస్తాయి. దెన్ ఆర్గానిక్గా వెబ్సైట్లో కంటెంట్ రాసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయడం వల్ల టాప్లో వచ్చే ఆర్గానిక్ వెబ్సైట్స్ వస్తాయి. మళ్ళీ మనకు ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ స్పాన్సర్డ్ యాడ్స్ వస్తాయి. సో ఇది ఏదైనా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో ఉన్న ప్యాటర్న్. సో ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా లేదా మార్కెటర్గా మీరు ఏ స్పాట్ను టార్గెట్ చేస్తున్నారు అనేది మీ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సెర్చ్ ఇంజిన్ యాడ్స్లోనే గూగుల్ బిజినెస్ పేజ్ను లాస్ట్ ఎండింగ్ పేజ్గా పెట్టి, అంటే ల్యాండింగ్ పేజ్గా పెట్టి యాడ్స్ రన్ చేస్తారు. సో అలాంటప్పుడు మ్యాప్స్లో యాడ్స్ వస్తాయి. బట్ మనం ఇప్పుడు సర్చ్ ఇంజిన్ యాడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సర్చ్ ఇంజిన్లో టాప్లో సర్చ్ చేస్తే ఇలా వెబ్సైట్ వస్తుంది. ఇదేంటి బాగుంటే నేను సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మనం మ్యాప్స్లో మన లొకేషన్ని టార్గెట్గా పెట్టి కూడా రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆ లొకేషన్లో సలూన్స్ నియర్ మీ, హెయిర్ కలర్ నియర్ మీ అని సెర్చ్ చేశారంటే మనకు మ్యాప్స్లో కూడా ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ అని వస్తుంది. సో అలా కూడా మనం యాడ్స్ను రన్ చేయొచ్చు. సో అలా కూడా మనం ఎక్కడ రన్ చేయొచ్చు అంటే ఇలా బిజినెస్ గూగుల్ యాడ్స్ నుంచినే రన్ చేయవచ్చు. సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, డిస్ప్లే యాడ్స్లో మనకి షాపింగ్ యాడ్స్ ఉంది, యూట్యూబ్ యాడ్స్ ఉంది, బ్యానర్ యాడ్స్ అండ్ ఇమేజ్ యాడ్స్ ఉంది. షాపింగ్ యాడ్స్ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి సర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా షాపింగ్ పేజ్లో మనకు యాడ్స్ అనేది వస్తాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ యాడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాడ్స్ అనేది వస్తాయి. వీటిని షాపింగ్ యాడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గూగుల్కి వెళ్ళి లెట్స్ సే ఒక ఇయర్ ఫోనో లేదా అదేంటైనా సర్చ్ చేశారంటే మనకి షాపింగ్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిలో మనకు డిఫరెంట్ యాడ్స్ స్పాన్సర్డ్ అనేది అలా వస్తుంది. సో ఇది షాపింగ్ యాడ్స్. నెక్స్ట్ థింగ్స్ ఏంటంటే యూట్యూబ్ యాడ్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనం యూట్యూబ్ వీడియోని ప్లే చేసేటప్పుడు యాడ్ వస్తుంది, దట్ ఈస్ యూట్యూబ్ యాడ్. దెన్ బ్యానర్స్ యాడ్ అండ్ ఇమేజ్ యాడ్ నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో దీస్ ఆర్ ది యాడ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ గూగుల్. సో గూగుల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఇటువంటి యాడ్స్ను మీరు రన్ చేయవచ్చు. ఇవి కాకుండా మీరు జీమెయిల్లో కూడా యాడ్స్ రన్ చేయవచ్చు అండ్ అదర్ ఏరియాస్లో కూడా రన్ చేయవచ్చు. అది ఏంటి అని మనం యాక్చువల్గా యాడ్ను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వాట్ ఈస్ గూగుల్ యాడ్ అంటే అండ్ వాట్ ఈస్ గూగుల్ యాడ్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అంటే మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిండేది ఈ గూగుల్ యాడ్స్ అల్గరిథం. బేసిక్ అల్గరిథం ఎలా వర్క్ అవుతుంది అని మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందంటే అప్పుడు మీరు ఎలా ఒక యాడ్ను ప్రొడ్యూస్ చేయాలి అని మీకు తెలుస్తుంది. సో ఈ గూగుల్ యాడ్స్ అల్గరిథం పార్ట్ మీద చాలా ఫోకస్ చేయండి.
సో బేసిక్గా గూగుల్ యాడ్స్ అల్గరిథం ఒక యాక్షన్ బేస్డ్ అల్గరిథం. యాక్షన్ బేస్డ్ అల్గరిథం అంటే ఒక కీవర్డ్కి చాలామంది బిడ్ చేస్తారు. అంటే లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కీవర్డ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్కి చాలా మార్కెటర్స్ వాళ్ళ యాడ్స్ను రన్ చేయడానికి ట్రై చేస్తారు. అలా రన్ చేసినప్పుడు దాని బిడ్డింగ్ కాస్ట్ అనేది ఇంక్రీస్ అవుతుంది. నా బడ్జెట్ బేస్ చేసి నేను అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న చాలా ఫ్యాక్టర్స్ మీద ఆ కీవర్డ్ యొక్క బిడ్డింగ్ కాస్ట్ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో ఎక్కువ ఎవరు బిడ్ చేస్తారో వాళ్ళ సైడ్ కొంచెం యాడ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది 100% ఫ్లక్చువేట్ అవుతుందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 మార్కెటర్స్ ఉన్నారు. 3 మార్కెటర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక 1 lakh స్పెండ్ చేసి ఆ కీవర్డ్ మీద బడ్జెట్ను స్పెండ్ చేస్తే ఆ ఒక్క మార్కెటర్కి ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళకే యాడ్లో టాప్ వస్తారా అంటే నో, నాట్ లైక్ దాట్. యాక్షన్ బేస్డ్ అల్గరిథం ఎక్స్ప్లెనేషన్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇది బిడ్డింగ్ మీద వర్క్ అవుతుంది. అంటే ఎవరు మనీ వేస్తారో, ఎవరికి మనీతో పాటు అదర్ ఫ్యాక్టర్స్ కూడా మ్యాచ్ అవుతారో వాళ్ళ యాడ్ టాప్లో వస్తుంది. ఇంకా నేను ఎగ్జాంపుల్ చూపించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని సర్చ్ చేసినప్పుడు మనకి ఈ 2 యాడ్స్, 2 డిఫరెంట్ ఏజెన్సీ యాడ్స్ మనకు టాప్లో వచ్చింది కదా. సో ఈ ఒక్క సర్చ్ లెబొరేటరీ అనే ఈ యాడ్ టాప్లో రావడానికి జస్ట్ బిడ్డింగ్ మాత్రమే రీజన్గా ఉండదు, అదర్ థింగ్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 వెబ్సైట్కి మనం కంపేర్ చేసామంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేది అక్కడ ప్లే చేస్తాయి. ఏది ఎక్కువ స్కోర్ వచ్చిందో అది టాప్లో వస్తుంది, దేనికి తక్కువ స్కోర్ వచ్చిందో అది బాటంలో వస్తుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే యాడ్ ర్యాంక్లో మనకి ఇలా వర్క్ అవుతుంది. మ్యాక్సిమం కాస్ట్ బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్. మ్యాక్సిమం నేను చెప్పా ఆల్రెడీ, ఇది గూగుల్ యాడ్స్ అల్గరిథం అనేది ఒక యాక్షన్ బేస్డ్ అల్గరిథం. అంటే ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో అది ఒక ఫ్యాక్టర్గా ప్లే చేస్తుంది. దాంతోపాటు క్వాలిటీ స్కోర్ అనేది చాలా చాలా మేజర్ ఫ్యాక్టర్. సో ఈ క్వాలిటీ స్కోర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. క్వాలిటీ స్కోర్ అనేది గూగుల్ మన వెబ్సైట్కి మనం రన్ చేస్తున్న యాడ్కి ఇచ్చే ఒక స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాలిటీ స్కోర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎక్స్పెక్టెడ్ క్లిక్ త్రూ రేట్. అంటే ఒక ఇంప్రెషన్కి ఎన్ని ఇంప్రెషన్స్, 1000 ఇంప్రెషన్స్ అంటే ఏంటి, ఒక యాడ్ను చూసాం కదా. ఇప్పుడు మనం ఇలా చూస్తే ఇది ఒక ఇంప్రెషన్ మనకు చూపిస్తూ ఉంది, ఇలా చూడడం ఒక ఇంప్రెషన్. సో ఇలా 1000 ఇంప్రెషన్స్ వచ్చిందా, దానికి మనం ఎన్నిసార్లు క్లిక్ చేస్తున్నాం, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనేది క్లిక్ విసెస్ ఇంప్రెషన్ రేట్. సో ఇక్కడ మనం చూసామంటే క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్ రేట్ ఇంటూ 100. సో అది పర్సెంటేజ్గా కన్వర్ట్ చేసుకోవడానికి లేదా మనకు ఒక క్యాల్కులేషన్కి ఇంటూ 100 వేసుకుంటే ఇది మేజర్ స్కోర్. ఎంతమంది యాడ్ను చూస్తున్నారు విసెస్ ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనే ఒక్క ఫ్యాక్టర్ను కన్సిడర్ చేస్తుంది. దాంతోపాటు యాడ్ రిలవెన్సీ. సో ఎవరైతే యాడ్ను రన్ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి యాడ్ కీవర్డ్స్ను రన్ చేస్తున్నారు, ఎలా యాడ్ హెడ్లైన్స్ ఇచ్చారు, యాడ్ కాపీ ఏంటి ఇచ్చారు, అది ఎంత రిలేటెడ్గా ఉంది, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ అక్కడ మ్యాటర్ అవుతుంది. సో యాడ్ రిలవెన్సీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ల్యాండింగ్ పేజ్ యొక్క ఎక్స్పీరియన్స్. అంటే ఆ వెబ్సైట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో అది చాలా స్మూత్ ఉండాలి, ఫాస్ట్గా లోడ్ కావాలి, ఇలా ఒక బ్రేకేజ్ ఉండకూడదు, ఎక్కడైనా స్టక్ కాకూడదు, ఇమేజెస్ అండ్ వీడియోస్ ఫాస్ట్గా లోడ్ కావాలి. సో ఆ ల్యాండింగ్ పేజ్ లేదా వెబ్సైట్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో అది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ను కన్సిడర్ చేసి గూగుల్ యాడ్స్లో గూగుల్ మన వెబ్సైట్కు ఒక క్వాలిటీ స్కోర్ అనేది ఇస్తుంది. ఈ క్వాలిటీ స్కోర్ మనం ఒక యాడ్ను రన్ చేసినప్పుడు 5లో స్టార్ట్ అవుతుంది, ఎత్తగానే 5. ఇది ఒక న్యూ వెబ్సైట్, న్యూ యాడ్, సో స్టార్ట్ విత్ 5తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాడ్ రన్ అవుతూ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనే ఫ్యాక్టర్ మీద, ఎంత యాడ్ రిలవెంట్గా ఉంది అనే ఫ్యాక్టర్ మీద, అండ్ ఆ వెబ్సైట్ ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఎంతమంది గో త్రూ చేస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇటువంటి అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ చేసి ఆ 5 అనేది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఇంక్రీజ్ అయ్యిందంటే మీ యాడ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, మీ బిడ్డింగ్ స్ట్రాటజీ అండ్ బిడ్ చేయాల్సిన అమౌంట్ కూడా తక్కువ వెళ్తుంది అని అర్థం. అదే మీ ఈ అదర్ థింగ్స్ బెంచ్ మార్క్ నుంచి క్వాలిటీ స్కోర్ అనేది 5 నుంచి తగ్గిందంటే అది చాలా తక్కువ మందికి చూపిస్తుంది అండ్ మన యాడ్స్కి మంచి రిజల్ట్స్ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ 4 అడ్వర్టైజర్స్ వాళ్ళ యాడ్స్ను రన్ చేస్తున్నారు.
ఫస్ట్ అడ్వర్టైజర్ 2 రూపీస్ బిడ్ చేస్తున్నారు, మాక్సిమం బిడ్లో 2 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు. సెకండ్ అడ్వర్టైజర్ 4 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు, డాలర్స్, రూపీస్ కాదు డాలర్స్. థర్డ్ అడ్వర్టైజర్ $6 స్పెండ్ చేస్తున్నారు, ఫోర్త్ అడ్వర్టైజర్ $8 స్పెండ్ చేస్తున్నారు. ఇది మ్యాక్సిమం బిడ్. ఈ మ్యాక్సిమం బిడ్ ఒక ఫ్యాక్టర్ను ప్లే చేస్తుంది, కరెక్ట్. నెక్స్ట్ ఏంటి? క్వాలిటీ స్కోర్. ఫస్ట్ అడ్వర్టైజర్ క్వాలిటీ స్కోర్ 10 ఉంది, అంటే ఎవరైతే యాడ్ను చూస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ యాడ్ను డిజైన్ చేసిన విధం చాలా బాగుండడం వల్ల ఈ గూగుల్ యాడ్స్ అనేది ఆఫ్టర్ అ వీక్, ఆఫ్టర్ అ సర్టెన్ పీరియడ్ ఈ క్వాలిటీ స్కోర్ను ఇంక్రీజ్ చేస్తూ 10 ఇచ్చింది. సో 10 ఇవ్వడం వల్ల ఈ యాడ్ ర్యాంక్లో పొజిషన్ వాళ్ళకు టాప్ పొజిషన్ వస్తుంది. సో ఆ గూగుల్ యాడ్స్లో వాళ్ళు ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నారో వాళ్ళు టాప్లో ఉంటారు. సో వాళ్ళు స్పెండ్ చేసిన బడ్జెట్ $2, బట్ వాళ్ళకి టాప్లో వస్తున్నారు వాళ్ళు. సో దిస్ ఈస్ హౌ అల్గరిథం వర్క్స్. ఈ అదర్ అడ్వర్టైజర్స్ చూసారంటే ఈయన $4 స్పెండ్ చేస్తున్నారు, వీళ్ళు $6, వీళ్ళు $8. ఎంత అమౌంట్ డిస్పైట్ ఆఫ్ స్పెండింగ్ మోర్ అమౌంట్, అంటే చాలా అమౌంట్ స్పెండ్ చేసినా కానీ వాళ్ళ క్వాలిటీ స్కోర్ చాలా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు పొజిషన్ ఎక్కడ రావట్లేదు. సెకండ్ అండ్ థర్డ్ వస్తున్నారు, లేదా బాటమ్ 7th or 8th పొజిషన్లో వస్తున్నారు. సో ఇలా వాళ్ళకు కన్వర్జన్స్ కూడా రాదు. సో దిస్ ఈజ్ హౌ గూగుల్ యాడ్ అల్గరిథం అనేది వర్క్ అవుతుంది. సో సింపుల్గా ఇంకా ఇంతవరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ బ్రీఫ్గా చెప్పాలంటే గూగుల్ యాడ్ అల్గరిథం ఒక యాక్షన్ బేస్డ్ అల్గరిథం. అంటే ఎవరు ఎక్కువ అమౌంట్ను ఒక కీవర్డ్ మీద స్పెండ్ చేస్తారో ఆ కీవర్డ్ డిమాండ్ బేస్ చేసి అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ అమౌంట్ మాత్రమే అంటే లేదు, ఆ బిడ్తో పాటు క్వాలిటీ స్కోర్ అనే ఒక ఫ్యాక్టర్ కూడా వస్తుంది. ఈ క్వాలిటీ స్కోర్ని ఎలా గూగుల్ డిసైడ్ చేస్తుందంటే ఎంతమందికి యాడ్ను చూపించారు, ఎంతమంది ఆ యాడ్ను క్లిక్ చేశారు. సో ఇప్పుడు క్లిక్ చేయాలంటే హెడ్లైన్స్ కరెక్ట్గా ఉండాలి, మనం రాసిన యాడ్ కరెక్ట్గా ఉండాలి, అది చూపిస్తున్న పీపుల్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఈ క్లిక్ త్రో ఇంప్రెషన్ రేట్ లేదా ఆ ఇంప్రెషన్ రేట్ కానీ క్లిక్స్ టు ఇంప్రెషన్ రేట్ కానీ కరెక్ట్గా ఉండాలి. సో ఎక్కువగా వచ్చిందంటే మనకు క్వాలిటీ స్కోర్ ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు యాడ్ రిలవెన్సీ అండ్ క్లిక్ త్రూ ఇంప్రెషన్ రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. యాడ్ రిలవెంట్గా ఉంటేనే మనకు మంచి క్లిక్స్ వస్తుంది. నెక్స్ట్ థింగ్, ఆ వెబ్సైట్ లేదా ఆ ల్యాండింగ్ పేజ్ ఎంత యూసర్ ఫ్రెండ్లీ ఉంది, ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది, ఇలాంటి అదర్ ఫ్యాక్టర్స్ కూడా అక్కడ మేజర్ రోల్ను ప్లే చేస్తుంది. సో ఈ మూడిటి మీద డిపెండ్ చేసి మనకి క్వాలిటీ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ క్వాలిటీ స్కోర్ను డిపెండ్ చేసి మన గూగుల్ యాడ్ను గూగుల్ ఫస్ట్లో చూపించాలనా, లేదా సెకండ్లో చూపించాలనా, లేదా థర్డ్లో చూపించాలనా, లేదా టాప్లో బాటంలో ఎక్కడైనా చూపించాలనా అనే డిసిషన్ను మేక్ చేస్తుంది. సో మనకు మంచి క్వాలిటీ స్కోర్ అండ్ మంచి బిడ్ మనం చేసామంటే మనది టాప్లో వస్తుంది. టాప్లో వచ్చినామంటే మనకి మంచి సేల్స్ ఆర్ కన్వర్షన్స్ అనేది జరగడానికి చాలా ఆప్షన్స్ ఉంది. సో దిస్ ఈస్ హౌ గూగుల్ అల్గరిథం వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్ మీరు నేర్చుకోవాల్సిండేది. సో ఇప్పుడు మీకు దీంట్లో ఒక అండర్స్టాండింగ్ వచ్చిందంటే మనం ఎలా ఒక గూగుల్ యాడ్స్ను రన్ చేయాలి అనే ఒక ప్రాక్టికల్ పొజిషన్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, గూగుల్ యాడ్స్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇది డైరెక్ట్గా మీరు కింద ఇచ్చిన లింక్స్ను యూజ్ చేసి కూడా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి గూగుల్ యాడ్స్ అని సెర్చ్ చేశారంటే అక్కడ కూడా మీకు వస్తుంది. జస్ట్ గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అని సెర్చ్ చేశారంటే మీకు టాప్లో గూగుల్ యాడ్స్ అనేది వస్తుంది. క్లిక్ చేశారంటే మీకు ఈ గూగుల్ యాడ్స్ అనే వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్లీ 3 ఆఫర్స్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ థింగ్, మీరు 20,000 యాడ్స్గా స్పెండ్ చేస్తే వితిన్ 60 డేస్లో ఆ 20,000 మళ్ళీ మీకు యాడ్ క్రెడిట్స్గానే వచ్చేస్తుంది. లేదు మీరు 40,000 స్పెండ్ చేస్తే మీకు 60,000 వస్తుంది. 60,000 స్పెండ్ చేస్తే 1,20,000 వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్కు రాదు, గూగుల్ యాడ్స్ క్రెడిట్గానే వస్తుంది. మళ్ళీ మీరు యాడ్స్గా దాన్ని స్పెండ్ చేయవచ్చు. నేను ఈ వీడియోలో జస్ట్ ఒక యాడ్ను రన్ చేసి చూపిస్తాను, దాని మీద బడ్జెట్ స్పెండ్ చేస్తానా లేదా అనేది. ఎందుకంటే నాకు కన్వర్షన్ ఏం లేదు, జస్ట్ మీకు చూపియాలి అనే దానికోసమే ఈ వీడియోను క్రియేట్ చేస్తున్నా, ఇంతగా మాట్లాడుతున్నా. సో నేను నార్మల్ జనరల్ వన్ తీసుకొని క్లెయిమ్ నౌ ఇచ్చి వెళ్తున్నా. సో వన్స్ ఎక్స్పైర్ అయిందంటే మనం రన్ చేయలేదు, 20,000 స్పెండ్ చేయలేదంటే ఎక్స్పైర్ అయిపోతుంది, నథింగ్ టు వరీ. సో ఇప్పుడు మనం ఆ ఆఫర్ను తీసుకొని లోపలికి వెళ్ళామంటే మనకు క్యాంపెయిన్ డైరెక్ట్ థింగ్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం బిజినెస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, మన యాడ్ను రన్ చేసే స్టెప్స్ ఇది మనకు చూపిస్తుంది. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఎ ఫ్యూ సింపుల్ స్టెప్స్. ఆ స్టెప్స్ ఏంటంటే 3 థింగ్స్. మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ యాడ్ను రన్ చేయాలో ఆ యాడ్ను రన్ చేయడానికి మొత్తం సెటప్ చేయాలి, దెన్ బడ్జెట్ను ఫిక్స్ చేయాలి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో క్రియేట్, వీఆర్ స్టార్టింగ్ విత్ బిజినెస్ నేమ్. నేను ఇక్కడ లాస్ట్ బెంచ్ ఫార్మసిస్ట్ అనే ఇస్తాను. లాస్ట్ బెంచ్ ఫార్మసిస్ట్. మన వెబ్సైట్ పేజ్ యూఆర్ఎల్ నేను డైరెక్ట్గా మన వెబ్సైట్ పేజ్ యూఆర్ఎల్ ఇస్తాను.
ఇది మన వెబ్సైట్ పేజ్ URL. సో ఇప్పుడు నేను ఆ వెబ్సైట్ను పోస్ట్ చేయగానే ఆ వెబ్సైట్ రిలేటెడ్ అదర్ థింగ్స్ ఏదైనా కనెక్ట్ చేయాలన్నా లింక్ చేయాలన్నా అనే ఒక ఆప్షన్ను మన గూగుల్లో ఐడెంటిఫై చేసి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్కు లాస్ట్ బెంచ్ ఫార్మసిస్ట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఆ యూట్యూబ్ ఛానల్ను లింక్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లాట్ఫామ్లోనే మనం యూట్యూబ్ యాడ్స్ కూడా రన్ చేస్తాం కదా, సో అలా రన్ చేయాలి అనుకుంటే మనం లింక్ చేయవచ్చు. లేదా దీంతోపాటు బిజినెస్ ప్రొఫైల్ను లింక్ చేయాలన్నా, ఫోన్ నంబర్స్ లింక్ చేయాలన్నా, యాప్ను లింక్ చేయాలనుకుంటే లింక్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎత్తేనే లింక్ చేయడం లేదు, మీకు అదర్ థింగ్స్ చూపిస్తాను మొత్తం బిజినెస్ సెటప్తో పాటు. ఇది ఒక యూసర్ ఒక డాష్బోర్డ్, దీంతోపాటు బ్యాక్ ఎండ్లో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు, దాన్ని చూస్తాం. సో స్కిప్ చేసి మన గూగుల్ అనలిటికల్ అకౌంట్స్ ఆల్రెడీ ఉంటే దాన్ని ఆటోమేటిక్గా గూగుల్ రికగ్నైజ్ చేసి మనకు లింక్ చేస్తామా అని చూపిస్తుంది. ఈ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ఏంటంటే ఈ సైట్కి ఎంతమంది వ్యూవర్స్ వస్తున్నారు, ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు, ఇది మొత్తం గూగుల్ అనలిటిక్స్లో మనం ట్రాక్ చేయవచ్చు అనమాట. సో సిన్స్ మీరు ఇది ఇంకా సెటప్ చేసిండలేరు, మీరు బిగినర్స్ అనే అసంప్షన్లో నేను దీన్ని కూడా స్కిప్ ఇచ్చేస్తున్నా. సో ఇదంతా అయిన తర్వాత నేను మొత్తం స్కిప్ ఇచ్చుకొని వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి ఎలా ఏం చేయడం అనేది చూపిస్తాను. లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్ వదిలేస్తున్నా, ఎందుకంటే డిఫరెంట్ యూసర్ ఇంటర్ఫేస్లో నేను మీకు ఎలా క్యాంపెయిన్ రన్ చేయాలని చూపిస్తాను. ఇది బిగినర్గా ఎంటర్ అవ్వగానే మీరు ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేయడానికి మీకు గూగుల్ సెటప్ ఇచ్చే ఒక ప్రాసెస్. ఇక్కడ నేను బిల్లింగ్ అడ్రస్ ఇండియానే రిపీసే సేవ్ కంటిన్యూ. సో మన పేమెంట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మన ఆర్గనైజేషన్నా లేదా ఇండివిజువలా, ఎవరు ఇది. మీరు ఇన్ కేస్ ఒక ఏజెన్సీగా ఉంటే మీరు ఏజెన్సీ అని ఫిక్స్ చేసుకుంటారు, లేదా మీరు ఒక ఫ్రీలాన్సర్గా ఉంటే ఫ్రీలాన్సర్ ఇండివిజువల్ అని ఫిక్స్ చేసుకుంటారు. యూజ్ ఫర్ పర్సనల్ ఆర్ సోల్ ప్రొప్రైటర్షిప్, యూజ్ ఫర్ బిజినెస్ ఆర్ కార్పొరేట్ ఆర్ రిజిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రీలాన్సర్గా ఉంటే ఆర్గనైజేషన్గా వెళ్ళండి, లేదంటే ఇండివిజువల్గా. ఇట్స్ కంప్లీట్లీ యువర్ కంఫర్ట్, నథింగ్ లైక్ ఇలాగే వెళ్ళాలి అని అంటే ఏం లేదు. ఇన్వాయిస్ అనేది దేని మీద క్రియేట్ కావాలి అనే ఇన్ఫర్మేషన్నే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ ఇస్తారు, బెంగళూరు. సో వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్ అడుగుతారు. సో పేమెంట్ మెథడ్ మనం నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు ఏ ఆప్షన్ కంఫర్టబుల్గా ఉంటుందో మీరు ఆ ఆప్షన్ తీసుకోవచ్చు. మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కంఫర్టబుల్ ఉంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ నుంచి చేస్తామంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్. దెన్ దాని ఏ ఆప్షన్ అయితే మీరు పిక్ చేసుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి అగ్రీ టు టర్మ్స్. దాంతోపాటు వాంట్ పర్సనలైజ్డ్ గైడెన్స్ ఫ్రమ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రాటజీస్ బై ఫోన్ ఆర్ మెసేజింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దిస్ ఈజ్ సంథింగ్ దట్ మనం టైం తీసుకొని అప్రిషియేట్ చేయాల్సిన ఒక విషయం. ఎందుకంటే నేను మెటా యాడ్స్లోను మెటా యాడ్స్లోను యాడ్స్ రన్ చేస్తున్నా అండ్ గూగుల్ యాడ్స్లోను రన్ చేస్తున్నా. నేను ఎక్కువగా మెటా యాడ్స్ యూస్ చేస్తా, ఎందుకంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ. బట్ గూగుల్ యాడ్స్ గురించి చూసామంటే గూగుల్ యాడ్స్లో కస్టమర్ సర్వీస్ ఇస్ టూ గుడ్. మనం ఒక యాడ్స్ను రన్ చేస్తున్నామంటే మనకంటూ ఒక యాడ్ పార్ట్నర్ను వాళ్ళు అసైన్ చేస్తారు. అలా అసైన్ చేయడంతో పాటు ఆ పార్ట్నర్ మనం ఎక్కడైనా స్టక్ అవ్వడంలో కానీ, లేక మల్టిపుల్ వెబ్సైట్స్ను కనెక్ట్ చేయడంలో కానీ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సో ఆ సర్వీస్ అనేది మనకు ఈ గూగుల్ యాడ్స్లో మాత్రమే ఉంది, ఈ మెటా యాడ్స్లో అనేది లేదు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మెటా యాడ్స్కు రీచ్ అవుట్ అవ్వడానికి హెడ్ఏక్ వచ్చేస్తుంది. బట్ సో గూగుల్ యాడ్స్లో అలాంటి ఒక ఇష్యూనే లేదు. మనకు ఒక అకౌంట్ మేనేజర్నే ఇచ్చింటారు, వాళ్ళు మనకు గైడ్ చేస్తారు, మనం ఎక్కడైనా స్టక్ అయితే హెల్ప్ చేస్తారు. సో ఈ మొత్తం ప్రాసెస్ మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించడానికి నో ఇచ్చేసి సబ్మిట్ ఇస్తున్నా. సో దిస్ ఈజ్ మన బిజినెస్ సెటప్. ఇక్కడ మన బిజినెస్ డీటెయిల్స్ అనేది మనం ఇచ్చాం, డన్ ఇచ్చాం. మనం ఆ బిజినెస్ డీటెయిల్స్ను ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ అని ఇచ్చి వెళ్ళిపోయామంటే డన్. టెల్ us about your organization. ఈజ్ ఆర్గనైజేషన్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ పిక్ చేసుకున్నా కాబట్టి మీ ఆర్గనైజేషన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీనా అంటే అదర్ బ్రాండ్స్కు మీరు రన్ చేస్తారా, మీకు క్లయింట్స్ అనేది ఉంటారా అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఫ్రీలాన్సర్గా ఉంటే కూడా మీరు ఇది పిక్ చేసుకోవచ్చు, సో దట్ మీరు ఒకే యాడ్ అకౌంట్లో మల్టిపుల్ ప్రొఫైల్స్ను యాక్సెస్ చేయవచ్చు. అదే మీకు మీది మాత్రమే అంటే ఒకే ప్రొఫైల్ క్రియేట్ చేయవచ్చు. అదే ఆర్గనైజేషన్ ఎస్ అని ఇచ్చామంటే మై ఓన్ ఏజెన్సీ అనేలాగా మనం రన్ చేసామంటే మీ వన్ గూగుల్ యాడ్ అకౌంట్లో డిఫరెంట్ ప్రొఫైల్స్ను మనం రన్ చేయవచ్చు. ఈ ప్రొఫైల్స్కి డిఫరెంట్ క్యాంపెయిన్స్, డిఫరెంట్ సెటప్స్ ఉంటుంది, మనకు కూడా రన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చామంటే డన్. సో ఇది నేను చెప్పిన యూసర్ ఇంటర్ఫేస్. మనకి ఇనీషియల్గానే మనం ఆ వెబ్సైట్ క్లిక్ చేసి రాగానే మనకు ఫస్ట్ ఏమొచ్చింది, ఒక యాడ్ను సెట్ చేయడం ఎలా అనే డైరెక్ట్ యూసర్ ఇంటర్ఫేస్ వచ్చింది. బట్ ఇక్కడ మనకు బ్యాక్ అండ్ యూసర్ ఇంటర్ఫేస్ వచ్చింది. సో ఇది మన మెయిన్ డాష్బోర్డ్ కదా. సో ఇప్పుడు మనం చూడవచ్చు మన పేమెంట్ డీటెయిల్స్ మనం ఇంకా ఏమి ఇవ్వలేదు, మన అదర్ డీటెయిల్స్ ఏంటి,
బిల్లింగ్ డీటెయిల్స్, టూల్స్, మనం ఎక్కడ స్టక్ అయినా ఎక్కడ యాడ్ చేయాలన్నా ఇది మన మెయిన్ యూసర్ ఇంటర్ఫేస్, మెయిన్ డాష్ బోర్డ్ అనుకుందాం. సో ఈ డాష్ బోర్డ్లోనే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఇది మనం ఫస్ట్ స్టెప్లో ఫినిష్ చేయాల్సిన వన్ థింగ్, గూగుల్ యాడ్స్ అకౌంట్ సెట్ చేయడం. ఇది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ అకౌంట్లో మనం ఒక క్యాంపెయిన్ను రన్ చేయాలి. క్యాంపెయిన్ అంటే ఏంటి, ఒక యాడ్ను రన్ చేయాలి. సో దాన్ని ఎలా రన్ చేయడం అంటే ఇక్కడ న్యూ క్యాంపెయిన్ మీద క్లిక్ చేశారంటే మనకి ఈ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మన గోల్ ఏంటి అని అడుగుతారు. గోల్ అంటే మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీరు ఈ యాడ్ను రన్ చేయడంలో పర్పస్ ఏంటి, మీకు సేల్స్ రావాలి అని రన్ చేస్తున్నారా, లేదా లీడ్స్ రావాలి అని రన్ చేస్తున్నారా, లేదా వెబ్సైట్కు జస్ట్ ట్రాఫిక్ రావాలి అని రన్ చేస్తున్నారా, యాప్ను ప్రమోట్ చేయడం, అవేర్నెస్కి, లేదా లోకల్ స్టోర్ విజిట్కా, లేదా క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్స్ గైడెన్స్. ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దెన్ మనం ఒకటి చెప్దాం. చాలా కేర్ఫుల్గా వినండి. సేల్స్ అంటే మీకు ఒక ఈకామర్స్ వెబ్సైట్ ఉంది. ఈ ఈకామర్స్ వెబ్సైట్లో మీరు ప్రోడక్ట్స్ లేదా కోర్సెస్ ఇటువంటివి సెల్ చేస్తున్నారు. సో అక్కడ ఎంతమంది ఒక కీవర్డ్ను సెర్చ్ చేసి మీ వెబ్సైట్కి వచ్చి ఒక కోర్స్ లేదా ప్రోడక్ట్ను పర్చేస్ చేయడానికి మీరు సేల్స్ అనే క్యాంపెయిన్ను పిక్ చేసుకుంటారు. సేల్స్ అనే ఆబ్జెక్టివ్ని పిక్ చేసుకుంటే మీరు ఈ క్యాంపెయిన్ టైప్స్ను రన్ చేయవచ్చు. అంటే సెర్చ్లో రావచ్చు, సెర్చ్ చేయగానే మీ యాడ్ వచ్చే విధంగా. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే గూగుల్ ఆటోమేటిక్గా డిఫరెంట్ ఆడియన్స్ను అదర్ ప్లాట్ఫామ్స్లో రన్ చేస్తుంది. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మన గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, డిస్ప్లే యాడ్స్ ఉంది వెబ్సైట్లో. ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లోనూ మనకు మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ వచ్చేలా మనం రీచ్ అవుట్ అవ్వడానికి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనే క్యాంపెయిన్ రన్ చేస్తాం. డిమాండ్ జన్ అంటే ఆ స్పెసిఫిక్ యూట్యూబ్, జీమెయిల్లో మనం ఒక బ్యానర్డ్ బేస్ యాడ్స్ని చూస్తాం కదా, సో అవి డిమాండ్ జన్. డిస్ప్లే యాడ్స్ అంటే వెబ్సైట్లో డిస్ప్లే అయ్యేది. షాపింగ్ యాడ్ ఆబ్వియస్గా మనం షాపింగ్లో చూస్తాం కదా, అది షాపింగ్ యాడ్. వీడియో యాడ్. సో ఇప్పుడు మనం సేల్స్ యాడ్స్కి ఈ 4 యాడ్లో ఏదైనా ఒకటి పిక్ చేసి రన్ చేయవచ్చు. అదే మీరు లీడ్ యాడ్ రన్ చేస్తున్నారంటే సేమ్ థింగ్, నథింగ్ డిఫరెంట్. ఇక్కడ మీ మెయిన్ అబ్జెక్టివ్ ఏంటుంటుందంటే మీకు లీడ్స్ రావాలి. మీరు ఇక్కడ ఏదో ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు, ఆ సర్వీస్కు మీకు లీడ్స్ జనరేట్ కావాలి. ఇది రియల్ ఎస్టేట్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ లీడ్స్ కోసం మనం రన్ చేసే క్యాంపెయిన్స్లో లీడ్స్ను పిక్ చేసుకుందాం. వెబ్సైట్ ట్రాఫిక్లో మన మెయిన్ థింగ్ జస్ట్ వెబ్సైట్ ట్రాఫిక్ వస్తే చాలు. యాప్ ప్రమోషన్ సెల్ఫ్ ఎక్స్ప్లెయినబుల్, ఒక యాప్ను ప్రమోట్ చేయడానికి. అవేర్నెస్ క్యాంపెయిన్లో ఇది జస్ట్ ఒక టాప్ ఆఫ్ ద ఫనల్ క్యాంపెయిన్. ఇలాంటి ఒక బ్రాండ్ ఎగ్జిస్ట్ ఉంది, ఇది మా గోల్ అని జస్ట్ బయట ప్రెసెంట్ ఉండడానికి మనం యూజ్ చేసే ఒక టాప్ ఆఫ్ ద ఫనల్ బ్రాండ్ క్యాంపెయిన్ ఇది. సో ఇక్కడ డిస్ప్లే, యూట్యూబ్ యాడ్స్ కూడా రన్ చేయవచ్చు. దెన్ డిమాండ్ జన్, దెన్ లొకేషన్ బేస్డ్ యాడ్. ఈ లొకేషన్ బేస్డ్ యాడ్ ఏంటంటే వెరీ సింపుల్, డైరెక్ట్ మీకు ఒక ఆఫ్లైన్ బేస్డ్ షాప్ ఆర్ థింగ్ అనేది ఉంది, ఒక బిజినెస్ అనేది ఉంది. సో ఈ ఆఫ్లైన్కి మీరు బిజినెస్ తీసుకురావాలి, సేల్స్ కానీ డైరెక్ట్ వాక్-ఇన్ కానీ ఏదైనా కానీ మీరు తీసుకురావాలి అనుకుంటే అప్పుడు మీరు లొకేషన్ బేస్డ్ రన్ చేస్తారు. మీ ఫైనల్ యూఆర్ఎల్లో మీరు వెబ్సైట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీ గూగుల్ మ్యాప్స్, మీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంది కదా, అది కూడా ఇచ్చి క్యాంపెయిన్ నేమ్ ఫిక్స్ చేసుకొని మనం వెళ్తారు. సో మీకు ఇండివిజువల్గా బ్రో మాకు ఈ యాడ్ను రన్ చేయాలి అని మీరు డిమాండ్ చేస్తే కమెంట్ చేయండి, నేను దానికి సపరేట్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మనం సేల్స్ లేదా వెబ్సైట్ ట్రాఫిక్ అనేది పిక్ చేసుకుందాం. మీకు ఐడియా లేదు, లెట్ గూగుల్ టేక్ కేర్, అది లెట్ వాట్ ఎవర్ గూగుల్ డూ, నేను కంప్లీట్గా దానికే ఇచ్చేస్తున్నా అని మీరు అనుకుంటే మీరు ఏ క్యాంపెయిన్ కావాలనో అది పిక్ చేసుకొని వితౌట్ నాకు ఇదే ఏం ఆబ్జెక్టివ్ లేదు, నాకు ఇదే సేల్సే రావాలని లేదు, లీడ్స్ రావాలని లేదు, నేను నా ఆబ్జెక్టివ్ చెప్పట్లేదు, వితౌట్ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా రన్ చేస్తాను, వచ్చేది రాని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఈకామర్స్ వెబ్సైట్ రన్ చేస్తున్నారు, వాళ్ళకి సర్చ్ యాడ్ మాత్రం వస్తే చాలు, నాకు సేల్సే కన్వర్షన్ రావాలి అనే ఒక టార్గెట్ లేదు. పీపుల్ నా వెబ్సైట్కి రాని, ఫస్ట్ చూసిన తర్వాత వాళ్ళకి ఏది కావాలనో వాళ్ళ అడిషన్ తీసుకొని అనేటప్పుడు ఒక గోల్ను మనం డిసైడ్ చేసి గూగుల్కి చెప్పామంటే ఆ గోల్ రిలేటెడ్గా అది అల్గరిథంను చేంజ్ చేసుకుంటుంది. సో అక్కడ మనం ఇక్కడ గోల్ రిలేటెడ్గా మనం సేల్స్ కావాలంటే సేల్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళకే యాడ్స్ను అది చూపించేలా, ఎవరైతే స్పెండ్ చేయగలరో వాళ్ళకు అది చూపించేలా అల్గరిథం అక్కడ కాన్ఫిగ్ అవుతుంది. అదే అలాంటిది ఏం లేదు, లెట్ ఇట్ రన్, నేను మొత్తం ఫ్రీడమ్ ఇస్తున్నానంటే అప్పుడు మీరు వితౌట్ గోల్ క్యాంపెయిన్లో మీరు ఏది స్పెసిఫిక్గా రన్ చేయాలి అనుకుంటున్నారు, జస్ట్ సర్చ్ యాడా, వీడియో యాడా, డిస్ప్లే యాడా, ఇలాంటిది మీరు ఏది కావాలనో దాన్ని పిక్ చేసి గో హెడ్ చేస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్.
సిన్స్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంది, సేల్స్ రన్ చేయొచ్చు లేదంటే వెబ్సైట్ ట్రాఫిక్ రన్ చేయొచ్చు. బట్ నేను మన ఛానల్ ఈస్ మోర్ ఇంటూ ఈ కామర్స్ కాబట్టి వీ విల్ పిక్ సేల్స్ యాడ్స్. సో బట్ నా వెబ్సైట్లో నేను ఏమీ సెల్ చేయట్లేదు, ఇట్స్ కంప్లీట్లీ ఇన్ఫ్యాక్ట్ ఫ్రీ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను, కోర్సెస్ కాదు ఫ్రీ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా పీపుల్కి, ఫార్మా స్టూడెంట్స్కి. సో నేనేం సెల్ చేయట్లేదు, బట్ స్టిల్ ఒక సర్చ్ యాడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి రన్ చేస్తా, చూపిస్తా మీకు. ఒక సేల్స్ యాడ్ అనేది ఎలా వర్క్ అవుతుందని చూపిస్తా. మీరు మీ వెబ్సైట్ను షాపిఫైలో క్రియేట్ చేసినా, లేక వర్డ్ ప్రెస్లో క్రియేట్ చేసినా, లేదా విక్స్లో క్రియేట్ చేసినా ఆల్మోస్ట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. కొన్ని స్టెప్స్ డిఫర్ అవుతుంది, అంటే మీ వెబ్సైట్ను కనెక్ట్ చేయడం, మీ గూగుల్ ట్యాగ్ మేనేజర్ను కనెక్ట్ ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అనేది డిఫర్ అవుతుంది. అది ఎలా చేయడం అనేది కూడా నేను అక్కడే ఆన్ ద స్పాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ సేల్స్ తీసుకున్నాం. సేల్స్లో సర్చ్ ఇంజిన్, నాకు ఎవరైనా సర్చ్ చేస్తే ఆ సర్చ్ ఇంజిన్లో మనకు ఆ సర్చ్ రిజల్ట్ పేజ్లో రావాలి అనేది ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నాం. ఇప్పుడు మంది నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇందులో సెలెక్ట్ వేస్ టు రీచ్ యువర్ గోల్. అంటే నా వెబ్సైట్ విజిట్ లేదా ఫోన్ కాల్స్ రావాలా నాకు, లేదా స్టోర్ విజిట్స్ అన్నీ రావాలా. ఓకే, కొంతమందికి లోకల్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లోనే ఉంటుంది. బట్ ఒక్కటి పిక్ చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. సో మనం వెబ్సైట్ విజిట్స్ను పిక్ చేసుకొని మన లాస్ట్ బెంచ్ వెబ్సైట్ ఫార్మసిస్ట్ది యూఆర్ఎల్ ఇక్కడ పోస్ట్ చేసి కంటిన్యూ ఇస్తాం. ఇప్పుడు ఈ వెబ్సైట్ను మన వెబ్సైట్ను ఈ గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా స్కాన్ చేస్తుంది. చెక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సేల్స్ గో దట్ యూ వుడ్ లైక్ టు ఫోకస్. ఇప్పుడు చూసారా, చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఇచ్చింది, పర్చేస్ లేదా పర్చేస్ సబ్స్క్రిప్షన్. మనకు ఏది కావాలనో దాన్ని మనం పిక్ చేసుకోవచ్చు. పర్చేస్ అంటే బై ప్రోడక్ట్స్ను పర్చేస్ చేయడం. నేను ఒక ఈ కామర్స్ వెబ్సైట్ రన్ చేస్తున్నా, అందులో ప్రోడక్ట్ సెల్ చేస్తున్నా, అలాంటివి సెల్ చేసినప్పుడు నేను ఇది పిక్ చేసుకుంటా. అదే మీరు ఒక SaaS ప్రోడక్ట్ రన్ చేస్తున్నారు, ఒక సబ్స్క్రిప్షన్ బేస్డ్ వెబ్సైట్ ఆర్ బిజినెస్ను రన్ చేస్తున్నారంటే అప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ను పిక్ చేసుకుంటారు. ఇక్కడ పర్చేస్లో నేను సెటప్ చేసి ఆ స్పెసిఫిక్ సబ్ పాత్ అనేది ఇవ్వాలి. సిన్స్ మన వెబ్సైట్కి అటువంటిది ఏమీ లేదు. బీఫామ్ నోట్స్, సో ఇది ఇచ్చి ట్రై చేద్దాం. ఇది వర్క్ కాలేదంటే దెన్ వీ హ్యావ్ టు గో విత్ ఇది వర్క్ అయింది. సో లేదు అనుకుంటే మనం మాన్యువల్గా కూడా సెట్ చేయవచ్చు. సో ఇది డిఫరెంట్ ఇదిగా వస్తుంది. అంటే మాన్యువల్ సెటప్ చేయడం, ఇలా కోడ్ తీసుకెళ్ళి పేస్ట్ చేయడం, ఇలాంటి ప్రాసెస్ అనేది వస్తుంది. లేదంటే డైరెక్ట్గా ల్యాండింగ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మెయిన్ హోమ్ పేజ్. ప్రతి హోమ్ పేజ్ అయిన తర్వాత ప్రతి పర్సన్ ఎవరైతే సెల్ చేస్తారో ఆ కోర్స్ కానీ ప్రోడక్ట్ కానీ దాని మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఇంకో ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పేజ్. మీరు ఆ పేజ్ లింక్ను కాపీ చేసుకొచ్చి ఇక్కడ ప్రొవైడ్ చేసి అప్లై చేశారంటే మనకు సెటప్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాంపెయిన్ నేమ్ అనేది ఇవ్వాలి. చాలా క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. సో ఎంత ఈజీగా రికగ్నైజ్ చేయడానికి అవుతుందో అంత ఈజీ నేమ్స్ ఇవ్వండి. సో లాస్ట్ బెంచ్ ఫార్మసీ LBP ఆ వెబ్సైట్ నేమ్, దెన్ మనం ఏం రన్ చేస్తున్నాం, సేల్స్ యాడ్స్ను రన్ చేస్తున్నాం. సేల్స్లో ఏం రన్ చేస్తున్నాం, సేల్స్ సర్చ్ యాడ్స్. సో ఇది మన నేమ్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, టర్న్ ఆన్ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ ఫర్ యువర్ అకౌంట్. అంటే ఆటోమేటిక్లీ గూగుల్లే వాళ్ళ యూజర్స్ డేటా కస్టమర్స్ను ఐడెంటిఫై చేసి మనకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి క్యాంపెయిన్స్ను ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే మనకి మంచి కన్వర్షన్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అది మీరు ఆన్లో పెట్టాలి. ఆన్లో పెట్టడం ఇస్ సజెషన్, బెటర్ సజెషన్. ఎందుకంటే గూగుల్ ఆటోమేటిక్గా ఎవరు వస్తున్నారు అనే డేటాను యూజ్ చేసి మన యాడ్ను ఆప్టిమైజ్ చేస్తుంది. సో మనం ఇప్పుడు అగ్రీ అండ్ కంటిన్యూ ఇచ్చామంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో ఇది మన గోల్ను ఎస్టాబ్లిష్ చేసిన స్టెప్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కీవర్డ్స్ను ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు చూసారంటే ఫస్ట్ దీంట్లో మనం ఇక్కడ లెఫ్ట్లో చూసారంటే ఇక్కడ మనం ఏం చేసాం, మన యాడ్ దేని గురించి, ఏ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం అనే ఒక ఎస్టాబ్లిష్ మనకి ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ కీవర్డ్స్. ఇక్కడ మనం మన వెబ్సైట్ బేస్డ్ థింగ్స్కి కీవర్డ్స్ను పిక్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ను బేస్ చేసే మన యాడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా గూగుల్ యాడ్సే మనకు కొన్ని కీవర్డ్స్ను సజెస్ట్ చేసింది. సో ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు హౌ డు వి నో అంటే ఈ కీవర్డ్స్కి ఎంత బడ్జెట్ స్పెండ్ అవుతుంది, ఎంతమంది దీన్ని యూజ్ చేయబోతున్నారు, ఎంతమంది సర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది, దీన్ని ఎలా తెలుసుకోవడం అంటే మనం డైరెక్ట్గా కీవర్డ్ ప్లానర్ అనే ఒక ఆప్షన్ ఉంది. నేను మీకు ఇక్కడే ఇందులోనే సర్చ్ చేస్తా. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనే ఒక వెబ్సైట్ ఉంది.
గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది గూగుల్ వాళ్ళ వెబ్సైట్. సో ఇందులో మీరు మన గూగుల్లో యూజ్ చేసే కీవర్డ్స్ను మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి కీవర్డ్స్కి ఎంత వాల్యూ ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ని సెర్చ్ చేయొచ్చు, లేదా మీకు ఆల్రెడీ కీవర్డ్స్ ఉంటే వాటి సర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది అలాంటివి మనం తెలుసుకోవచ్చు. మీరు రెండు ఎక్స్ప్లోర్ చేసి చూడండి, మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు లెట్సే నేను సర్చ్ వాల్యూమ్ తెలుసుకోవాలంటే ఇక్కడ పేస్ట్ చేయవచ్చు. సో నాకు సర్చ్ వాల్యూమ్ ఎంత, ఈ కీవర్డ్స్కి ఎంతమంది సర్చ్ చేస్తున్నారని తెలుస్తుంది. లేదా డైరెక్ట్ కీవర్డ్స్ అంటే నేను కీవర్డ్స్ కాపీ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ క్యాంపెయిన్లో ఏదైతే గూగుల్ యాడ్స్ మనకు సజెస్ట్ చేసిందో దాన్ని కాపీ చేసుకుంటాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, లొకేషన్ ఇండియాలో మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఇండియా. దెన్ ఇక్కడ మన వెబ్సైట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేద్దాం, సో దట్ అది అనలైజ్ చేసి మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు ఆ కీవర్డ్స్కి ఎంత సర్చ్ వాల్యూమ్ ఉంది ఏంటి అనే ఒక డీటెయిల్స్ అనేది మనకు ఈ గూగుల్ కీవర్డ్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ డీకి ఎంత ఉంది, 100K to 10K to 100K యావరేజ్ మంత్లీ సర్చెస్ ఉంది. ఇది మనం టాప్ టు బాటమ్, హై టు లో ఇలా క్లిక్ చేయడంలో మనకు చేంజ్ అవుతుంది. బీ ఫామ్కి 100K to 1 million ఉంది. కాంపిటీషన్ ఎంత ఉంది, లో ఉంది. టాప్ ఆఫ్ ద పేజ్ బిడ్కి ఎంత స్పెండ్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం, లో రేంజ్ అంటే 22 రూపీస్, హై రేంజ్ అంటే 66 రూపీస్. అంటే 22 to 66 మధ్యలో మనకు బిడ్డింగ్ అమౌంట్ అనేది వస్తుంది అని మన గూగుల్ యాడ్స్ చూపిస్తుంది. సో ఇలా ఏది టాప్ కీవర్డ్స్ అనే ఐడియా మనకు వస్తుంది. సో ఇందులో నాకు కొన్ని నచ్చినాయంటే వాటిని పిక్ చేసుకోవచ్చు. మనం మెయిన్గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే యావరేజ్ మంత్లీ రీచ్ ఎలా ఉంది. దెన్ మీరు ఒక కమర్షియల్ కీవర్డ్స్ రన్ చేస్తున్నారంటే మీకు 3 months చేంజెస్ కూడా చూపిస్తుంది. ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయ్యిందా, ఇయర్ బై ఇయర్ చేంజ్ చూపిస్తుంది. దెన్ ఎంత బడ్జెట్ స్పెండ్ చేయాలని కూడా మీకు చూపిస్తుంది. సో ఇక్కడ కాంపిటీషన్ అయ్యిందంటే ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు, ఎంత బడ్జెట్ స్పెండ్ చేస్తున్నారు అని కూడా మీరు చూసుకొని మీరు లో టు మీడియం కాంపిటీషన్లో ఏదైతే ఉందో వాటిని పిక్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని వెళ్ళి మనం ఇక్కడ పేస్ట్ చేసామంటే ఆ కీవర్డ్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. నాకు ఆల్మోస్ట్ అన్ని కీవర్డ్స్ గూగుల్ ఇచ్చింది కాబట్టి ఐ విల్ గో విత్ దట్. ఇన్ కేస్ క్యాంపెయిన్ ఏదైనా బెటర్గా పర్ఫామ్ చేయలేదు ఆఫ్టర్ సర్టెన్ లెట్స్ సే 15 days పైనే మనం గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ జడ్జ్ చేయగలం. ఇట్స్ నాట్ లైక్ మెటా యాడ్స్. సో ఒక 15 days లేదా ఒక 2 weeks 1 week అయిన తర్వాత నాకు కీవర్డ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని అనలైజ్ చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ రాలేదంటే దెన్ ఐ కెన్ ఆప్టిమైజ్ ఇట్. ఆటోమేటిక్గా మన గూగుల్ యాడ్స్ చూపిస్తుంది. లేదంటే మనం కీవర్డ్స్ ఆఫ్టర్ ద క్యాంపెయిన్ కూడా మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఈ కీవర్డ్స్ను పిక్ చేసిన తర్వాత మోర్ సెట్టింగ్స్లో మీరు మీరు ఏ లొకేషన్లో అయితే ఆ క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటారో ఆ లొకేషన్లో మీరు రన్ చేస్తారు. దెన్ లొకేషన్ స్పెసిఫిక్గా ఇస్తున్నారంటే అక్కడ స్పెసిఫిక్గా ఉంటున్న వాళ్ళకు టార్గెట్ చేయాలా, లేదా ఆ లొకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా టార్గెట్ చేయాలా అనే ఒక ఆప్షన్ పిక్ చేసుకుంటారు. దెన్ ఆ లొకేషన్లో అదర్ లాంగ్వేజెస్, ఈ లాంగ్వేజెస్ను మాట్లాడే వాళ్ళను మాత్రమే టార్గెట్ చేయి అని కూడా మీరు ఇవ్వాలంటే మీరు ఆ లాంగ్వేజెస్ను ఇక్కడ ఇస్తారు. దెన్ ఆడియన్స్ సెగ్మెంట్ గురించి మనం ఏమి ఇక్కడ టచ్ చేయడం లేదు, లెట్ ఇట్ బి లైక్ దాట్. దెన్ నెక్స్ట్ థింగ్ నెట్వర్క్స్. ఈ యాడ్ను దేన్ని బేస్ చూసి చూపించాలి, ఎవరికి చూపించాలి అనే దాంట్లో గూగుల్ సర్చ్ పార్ట్నర్ నెట్వర్క్లో మాత్రమే చూపి గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో నాకు వద్దు అనే దాన్ని ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం డన్ ఇచ్చామంటే అది 1 setting డన్. సో ఆల్మోస్ట్ 4 things ఇక్కడే వచ్చేసింది. మనం ఇండివిజువల్గా ఏం చేయాల్సింది ఒక్కటి చేసిన ఆల్మోస్ట్ 4 thingsను మనం ఇప్పుడు సెట్ చేసాం. సో ఇప్పుడు ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇచ్చామంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఈ నెక్స్ట్ స్టెప్లో మనం మన హెడ్లైన్స్ రాయడం కానీ లేదా డిస్క్రిప్షన్స్ అనేటివి రాయాలి. సో ఇప్పుడు చూసారంటే సిన్స్ ఏఐ రావడం వల్ల ఆల్మోస్ట్ అన్నిటినీ ఆటోమేటిక్గా ఏఐనే రాసిచ్చింది మనకి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వెబ్సైట్లో మనం ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేసి ఉంటామో మన హెడ్లైన్ టైటిల్ ఏముంటుందో చూసారంటే ఫ్రమ్ ద లాస్ట్ బెంచ్ టు లీడింగ్ ద ఫార్మసీ వరల్డ్ అనేది నేను హెడ్లైన్గా ఇచ్చా. అండ్ ఈ డిస్క్రిప్షన్స్ ఇచ్చా, ఇక్కడ వెల్కమ్ టు లాస్ట్ బెంచ్. ఈ డిస్క్రిప్షన్ బేస్ చేసి ఆటోమేటిక్గా కొన్ని క్యాంపెయిన్స్ను అది రాసిచ్చింది. ద ఫార్మసీ వరల్డ్, లాస్ట్ బెంచ్ ఫార్మసిస్ట్, లీడింగ్ ద ఫార్మసీ వరల్డ్, ఫార్మసీ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ బియాండ్ క్లాస్ రూమ్స్. ఇది కొన్ని కీవర్డ్స్ నేను అక్కడ ఆటోమేటిక్గా వెబ్సైట్లో ఉన్నింది. సో దాన్ని పిక్ చేసుకుంది ఇక్కడ హెడ్లైన్స్ కింద అండ్ డిస్క్రిప్షన్స్ కింద.
బట్ దట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. ఇన్ కేస్ అక్కడ వాట్ ఎవర్ ఇట్ హెస్ పిక్డ్, ఏదైతే పిక్ చేసిందో అది మీకు ఓకే దిస్ మేక్ సెన్స్ అంటే మీరు పెట్టుకోవచ్చు. లేదంటే యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ హెడ్లైన్. ఎలా రాయడం బ్రో అంటే డైరెక్ట్గా ChatGPTకి వెళ్ళి, అది కూడా నేను చూపించాలంటే, సో ఇప్పుడు లెట్స్ సే మనం ChatGPTకి వెళ్తున్నాం. సో ఈ ChatGPTలో ప్రాంప్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అందుకు ఈ ప్రాంప్ట్ జనరేటర్ ఏ వెబ్సైట్ కన్నా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ గివ్ మీ అన్ AI ప్రాంప్ట్ టు క్రియేట్ Google Ads ad copies such as effective headlines and description అని మనం జనరల్గా ఇచ్చామంటే ఇటువంటి ఈ ప్రాంప్ట్ జనరేటర్స్ ఏం చేస్తాయంటే మనకంటూ ఒక ప్రాంప్ట్ను అది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి, మనం వాటిని పిక్ చేసుకోవచ్చు. లేదా మీకంటూ ఒక ప్రాంప్ట్ను జనరేట్ చేయాలంటే అది రాస్తుంది. సో దిస్ ఇస్ హౌ వీ షుడ్ టాక్ విత్ ChatGPT అనేది నా ఒపీనియన్. మనం ఎంత క్లియర్గా దానికి ఒక రోల్ అనేది అసైన్ చేసి మనం చేస్తామో అంత బెటర్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ నేమ్ ఆర్ సర్వీస్ నేమ్, టార్గెట్ ఆడియన్స్, వాళ్ళ ఏజ్, మనకి ఏదైనా మన ప్రోడక్ట్కి యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ ఉంటే, అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటే దాన్ని, ప్రైమరీ గోల్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చామంటే అది మనకు ఆటోమేటిక్గా ఒక మంచి డిస్క్రిప్షన్స్, హెడ్లైన్స్ అన్నీ రాసిస్తుంది. ఇప్పుడు వాటిని మనం కాపీ చేసి మన స్పెసిఫిక్ యాడ్స్ ప్లేసెస్లో మనం పోస్ట్ చేసుకొని వస్తాం. ఇక్కడ పోస్ట్ చేస్తూ వచ్చామంటే మనకి ఇక్కడ చూసారా క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ స్కోర్ అనేది ఉంటుంది. ఇది 85కి అబోవ్, 80 ఉంటేనే ఓకే, బట్ 85 to 90 పైన ఉంటే దట్ ఈస్ బెస్ట్ థింగ్. సో ఆ విధంగా మీ యాడ్ కాపీస్ను ఆప్టిమైజ్ చేయడానికి ఆప్టిమైజ్ చేసే విధంగా మీరు వాటిని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పోస్ట్ చేయండి. దెన్ వన్స్ ఇట్ ఈస్ డన్ అయిన తర్వాత సైట్ లింక్స్ రికమెండేషన్. ఈ సైట్ లింక్ రికమెండేషన్ ఏంటంటే మనం ఇలా యాడ్ చేయగానే ఆ సైట్ కింద మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాడ్ను రన్ చేస్తుంటే సర్వీస్ బేస్డ్ అయితే ఒకే కంపెనీ కింద మల్టిపుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం కదా. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలోనే మీరు సర్చ్ ఇంజిన్ యాడ్ రన్ చేయవచ్చు, లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు. వాటికి డిఫరెంట్ ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి కదా. సో హోమ్ పేజ్ను టాప్లో వచ్చి ఆ ల్యాండింగ్ పేజెస్ కింద వచ్చేలా చేయాలి అంటే అప్పుడు మనం సైట్ లింక్స్ను పిక్ చేసుకుంటాం. లేదంటే మనం సైట్ లింక్స్ను పిక్ చేసుకోము. డిస్ప్లే పాత్, మనం ఏ యాడ్లో ఏ డిస్ప్లే పాత్ ఇక్కడ చూసారంటే మనం ఏది టైప్ చేస్తే అది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ డిస్ప్లే పాత్ ఏది పిక్ చేయాలనో దాన్ని మనం పిక్ చేసుకుంటాం. సో మీకు ఆల్రెడీ ఒక డిస్ప్లే పాత్ ఉంటే వెల్ అండ్ గుడ్, డైరెక్ట్గా దాన్నే ఇస్తారు. లేదంటే మనం అదేది ఇవ్వం, డైరెక్ట్ ల్యాండింగ్ పేజ్, మెయిన్ పేజే ఉంటుంది. బిడ్డింగ్ స్ట్రాటజీ దేనికోసం, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది. కేర్ఫుల్గా వినండి. ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటంటే కన్వర్షన్ వాల్యూ, క్లిక్, ఇంప్రెషన్, షేర్. ఓకే, 4 ఫ్యాక్టర్స్ ఉంటుంది. మీరు ఒక ఈకామర్స్ సేల్స్ యాడ్ను రన్ చేస్తున్నారంటే ఈ రెండిటి మీద మీరు ఫోకస్ చేయాలి. కన్వర్షన్ వాల్యూ. కన్వర్షన్ అంటే నా స్టోర్లో నేను ఒక 4 to 5 ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నాను అనుకుందాం. ఈ 4 to 5 ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుందంటే ఒక 500 లేదా 600, 700, ఇక 100 రూపీస్ లేదా 500, ఆల్మోస్ట్ సేమ్ రేంజే ఉంది అంటే ఐ విల్ గో విత్ కన్వర్షన్ వాల్యూ. అంటే నా ప్రోడక్ట్లో, నా ఏదైతే వెబ్సైట్లో నేను ఇస్తున్న సర్వీస్ లేదా ప్రోడక్ట్కి ఒక్క సర్వీస్ నాది హై టికెట్ ప్రైస్, ఒక్కటి మాత్రం నేను 5,000 సెల్ చేస్తున్నా, రిమైనింగ్ అన్నీ ఒక 1,500 ఇలా సెల్ చేస్తున్నానంటే ఈ హై కన్వర్షన్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్కి మనకు ఎక్కువ సేల్స్ వచ్చేలా ఈ కన్వర్షన్ వాల్యూ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. లైక్ ఇంకా సింప్లిఫై చేయాలంటే కన్వర్షన్స్ అంటే సేల్స్ రావాలి అంతే. కన్వర్షన్ వాల్యూ అంటే మన ప్రోడక్ట్లో దేనికి ఎక్కువ అమౌంట్ ఉందో దానికి మనకు సేల్స్ వచ్చేలా కన్వర్షన్ వాల్యూ అనేది మనం ఈ క్యాంపెయిన్తో ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో రికమెండెడ్ ఈజ్ కన్వర్షన్, డిఫాల్ట్ కన్వర్షనే ఉంటుంది. సో ఇనీషియల్గా మీరు ఫస్ట్ టైం రన్ చేస్తున్నారంటే డోంట్ గో విత్ కన్వర్షన్ వాల్యూ, గో విత్ కన్వర్షన్స్ ఓన్లీ. వన్స్ మీకు ఈ గూగుల్ యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది, అల్గరిథం ఎలా వర్క్ అవుతుంది, మేము ఆల్రెడీ టాప్లో ఉన్నాం, ఒక 1 to 3 months మీరు రన్ చేశారంటే దెన్ కమింగ్ క్యాంపెయిన్స్లో మీరు కన్వర్షన్ వాల్యూ మీద టార్గెట్ చేసి ఆ స్పెసిఫిక్ సర్వీస్ను అప్సెల్ చేయడానికి ట్రై చేయవచ్చు. ఇప్పుడు లెట్స్ గో విత్ కన్వర్షన్. సో మనం కన్వర్షన్ మీద పెట్టాం. దాంతోపాటు కన్వర్షన్ టార్గెట్ కూడా మనం పెట్టవచ్చు. అంటే ప్రతి కన్వర్షన్కి నా బడ్జెట్ ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్ వచ్చి 1,000 రూపీస్, మీరు ఆల్రెడీ క్యాంపెయిన్స్ రన్ చేసి మీకు ఒక ఐడియా ఉంటే ఈ 1,000 రూపీస్ ప్రోడక్ట్ను సెల్ చేయడానికి నేను స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్న అమౌంట్ ఒక
50 to 100 రూపీస్ ఇది నా టార్గెట్ వాల్యూగా ఉంటే మీరు అప్పుడు ఆ టార్గెట్ వాల్యూను సెట్ చేయవచ్చు. లేదంటే లెట్ ఇట్ బ్లాంక్. మీకు డేటా లేకపోతే డోంట్ డిస్టర్బ్, గివ్ ద ఫ్రీడమ్ టు దట్ అల్గరిథమ్ టు డిసైడ్. సో ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్. ఈ బడ్జెట్ ప్లేస్లో మనం మన బడ్జెట్ని అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ చూసారంటే 4000 స్పెండ్ చేస్తే 4000 నేను బడ్జెట్ డైలీ బడ్జెట్గా పెట్టానంటే నా ఎక్స్పెక్టెడ్ కన్వర్షన్స్ ఇంత ఉంటుంది, కాస్ట్ పర్ కన్వర్షన్ వచ్చే ఛాన్స్ ఇంత ఉంది. దెన్ 3000 పర్ డే పెట్టానంటే ఇంత, 2000 అంటే ఇంత. లేదు నేను కస్టమ్ పెట్టుకోవాలంటే నేను కస్టమ్ కన్వర్షన్ పెట్టుకోవచ్చు. 500 రూపీస్ పర్ డే ఈజ్ వాట్ సజెస్టెడ్. 500 కంటే తక్కువ గూగుల్ యాడ్స్లో కానీ లేదా మెటా యాడ్స్లో కానీ అంత రిజల్ట్స్ను మనం ఆప్టిమైజ్ చేయడానికి అవ్వదు. లెట్స్ గో విత్ 500. సో ఇక్కడ చూసారంటే అవర్ బడ్జెట్ ఈస్ లోవర్ దెన్ అదర్ అడ్వర్టైజర్ బడ్జెట్ విచ్ మే ఎఫెక్ట్ పర్ఫార్మెన్స్ అని చూపిస్తుంది మనకి. ఇది ఎందుకంటే డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్ ఆల్సో. మనం ఇచ్చిన కీవర్డ్స్, ఆప్టిమైజేషన్ కోర్సు, క్వాలిటీ స్కోర్ మనం మాట్లాడాం కదా, అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుంది. బట్ నేను ఇక్కడ బడ్జెట్ రిమైనింగ్ కీవర్డ్స్ను బేస్ చేసి మనకు ఈ బడ్జెట్ అనేది సజెస్ట్ చేసింది. మనం చూసాం కదా ఆ కీవర్డ్కి ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి ఇక్కడ అని. సో దాన్ని కూడా క్యాల్కులేట్ చేసి రికమెండ్ చేసిన బడ్జెట్ ఇది. బట్ మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నారు, మనకు ఐడియా లేదంటే యూ కెన్ స్టార్ట్ విత్ సంథింగ్. బట్ లెట్ మీ టెల్ యూ దిస్ వెరీ క్లియర్లీ, కంపేర్ టు మెటా యాడ్స్ గూగుల్ యాడ్స్లో బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ మెటా యాడ్స్. గూగుల్ యాడ్స్లో డైరెక్ట్ కస్టమర్ రావడం వల్ల కన్వర్జేషన్స్ ఏదైనా క్లిక్ అయిందంటే మీకు క్విక్ కన్వర్షన్ అండ్ క్విక్ లీడ్స్ అండ్ ఎఫెక్టివ్ లీడ్స్, హై క్వాలిటీ లీడ్స్ అనేది మనకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అందుకే పీపుల్ కన్సిడర్ గూగుల్ యాడ్స్, ఎందుకంటే ద ప్రొబాబిలిటీ ఆఫ్ వీ స్పెండింగ్ మోర్ మనీ ఆన్ గూగుల్ యాడ్స్ ఇస్ హై. దట్ ఈస్ వాట్ మై ఎక్స్ప్లెనేషన్ హియర్. సో ఇక్కడ నేను 500 పెట్టి నెక్స్ట్ ఇచ్చానంటే నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్కి వెళ్ళి నేను ఇక్కడ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇచ్చామంటే మనకు నెక్స్ట్ ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ మన క్యాంపెయిన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అంతా మనం చూపించిన తర్వాత అది మనకి ఇక్కడ చూసారంటే రికమెండేషన్లో మన యాడ్ రికమెండేషన్ చూపిస్తూనే ఉంటుంది. మనం ఎఫెక్టివ్గా బెటర్గా యాడ్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలంటే మనం ఇలా ఈ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇంప్రూవైజ్ చేస్తే ప్లస్ 10% వెళ్తుంది. అంటే ఆల్రెడీ 80 ఉంది, 90 వెళ్తుంది, 90, 95 అబౌవ్ 97% వచ్చిందంటే ఇట్స్ అ గుడ్ థింగ్. సో మొత్తం సెట్టింగ్స్ను మనం ఇక్కడ చూడవచ్చు. క్యాంపెయిన్ నేమ్ మనం క్యాంపెయిన్ నేమ్ అని కాకుండా ఎల్బిపి సేల్స్ సర్చ్ అని క్యాంపెయిన్ నేమ్ ఇచ్చుకుందాం. దెన్ పబ్లిష్ క్యాంపెయిన్ చేసామంటే ఇది ఆటోమేటిక్గా రివ్యూకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. గూగుల్ యాడ్స్లో ప్రతి ఒక్కటి రివ్యూ వెళ్ళిన తర్వాత ఒక సమ్ టైం అనేది తీసుకొని ఆ టైం అంతా అయిన తర్వాత మనకు గూగుల్ యాడ్స్ అనేది పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు దాన్ని నేను ఎక్కడ చూడవచ్చు బ్రో అంటే లెట్ మీ షో యూ గైస్. మనం మన హోమ్ పేజ్కి వెళ్ళి డాష్ బోర్డ్లోనే మన క్యాంపెయిన్స్ అనేది చూడవచ్చు. నేను డిస్కార్డ్ చేయండి, ఇది మీకు సపరేట్గా చూపిస్తాను. సో ఇక్కడ మన మెయిన్ పేజ్, ఇది మన క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్లో మనం ఇక్కడ చూసామంటే రీసెంట్లీ క్రియేటెడ్ ఎల్బిపి సర్చ్ సేల్స్ ఆ క్యాంపెయిన్. ఇక్కడ మన క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసాం, రివ్యూకి వెళ్తుంది. రివ్యూకి వెళ్ళిన తర్వాత ఇంప్రెషన్స్ తర్వాత కన్వర్షన్ అనేది ట్రాక్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఎ క్యాంపెయిన్ ఈస్ క్రియేటెడ్. సో ఇప్పుడు మనం 50% ఆఫ్ ద వర్క్ను ఫినిష్ చేసాం. రిమైనింగ్ థింగ్ ఈజ్ ద మేజర్ పార్ట్స్. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఫినిష్ చేసాం. ఏంటి గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, గూగుల్ యాడ్ సెటప్ ఎలా చేయాలి, దెన్ కీవర్డ్ ప్లానర్ యూస్ చేసి ఒక క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు సెటప్ చేసాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసామంటే క్లిక్స్, ఇంప్రెషన్, యావరేజ్ క్లిక్ పర్ కాస్ట్ మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది. ఇది ట్రాక్ చేయాలంటే మనము ఆ ఒక మెషర్మెంట్ను ట్రాక్ చేయడానికి గూగుల్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ట్యాగ్స్ను కనెక్ట్ చేయాలి మన వెబ్సైట్తో, మన గూగుల్ యాడ్తో మనం కనెక్ట్ చేయాలి. దిస్ ఈస్ రిమైనింగ్ 50% ఆఫ్ టెక్నికల్ వర్క్. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయడం అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ కన్వర్షన్ను క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే ఈ గోల్స్, ఇది క్యాంపెయిన్ మనం సెట్ చేసిన క్యాంపెయిన్, దీన్ని ట్రాక్ చేయడానికి మనం కన్వర్షన్స్ను ట్రాక్ చేయాలి. అంటే మొత్తం మన వెబ్సైట్లో ఏం జరుగుతుందో దాన్ని మనం ట్రాక్ చేయాలి కదా. సో ఆ ట్రాక్ చేయడానికి ఈ గూగుల్ యాడ్స్కి మన వెబ్సైట్ను కనెక్ట్ చేయాలి. జస్ట్ వెబ్సైట్ పేజ్ ఇవ్వడం వల్ల మనకి ఏం అండర్స్టాండింగ్ అనేది రాదు, అది జస్ట్ ల్యాండింగ్ పేజ్ లాగే ఉంటుంది. మన వెబ్సైట్లో జరిగే మొత్తం కన్వర్షన్ ప్రాసెస్, డేటా అనేది మనం ఈ క్యాంపెయిన్స్తో గూగుల్తో షేర్ చేయాలి. ఈ గూగుల్ యాడ్స్తో పాటు అదర్ గూగుల్తో షేర్ చేయడం వల్ల ఆ డేటాను యూస్ చేసుకొని ఇది మన క్యాంపెయిన్ను ఇంప్రూవైజ్ చేయడానికి, మనం డేటాను అనలైజ్ చేయడానికి మనకి ఇక్కడ ఇస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఎలా సెట్ చేయొచ్చు అంటే ఇక్కడే సెట్ చేయొచ్చు, లేదా అది యాక్చువల్
కంప్లీట్ క్లీన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ గోల్స్కి వెళ్ళి గోల్స్లో సమ్మరీస్ మీద క్లిక్ చేశారంటే మనకు మొత్తం సమ్మరీ ఒక్క ప్లేస్లోనే మనకి కనబడుతుంది. మనం ఇప్పుడు చూసామంటే పర్చేస్ కోసం టార్గెట్ చేస్తాం కాబట్టి కన్వర్షన్ అదే పెట్టుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ క్రియేట్ ఎ న్యూ కన్వర్షన్. మనకి సేమ్ కన్వర్షన్ కావాలంటే సేమ్ పర్చేస్ కన్వర్షన్ని క్రియేట్ చేయవచ్చు, లేదా అదర్ కావాలంటే అదర్ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను, క్రియేట్ న్యూ కన్వర్షన్ ప్లాన్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మనం ఏదైతే టార్గెట్ చేస్తున్నామో దాన్ని మన కన్వర్షన్ ప్లాన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. థింగ్ ఏంటి, మనం వెబ్సైట్లో ట్రాక్ చేయాలనుకుంటున్నాను, యాప్ కాదు, ఫోన్ కాల్స్ కాదు, వెబ్సైట్లో ఏం జరుగుతుందో దాన్ని నేను ట్రాక్ చేయాలనుకుంటున్నా. సో దాని మీద క్లిక్ చేసి మన వెబ్సైట్ను స్కాన్ చేయాలి. మన వెబ్సైట్ డీటెయిల్ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి స్కాన్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు అది స్కాన్ చేసి నెక్స్ట్ ఏ కన్వర్షన్ను ట్రాక్ చేయాలి అని ఒక అడుగుతుంది. మనం ఇప్పుడు లెట్స్ మీద ఒక కామర్స్ వెబ్సైట్గా ఉంటే పర్చేస్ అనేది ఇస్తాం. మీరు పర్చేస్ కన్వర్షన్ను స్పెసిఫిక్గా ట్రాక్ చేయవచ్చు. యాడ్ టు కార్ట్, సబ్స్క్రైబ్, కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయడం, లీడ్ ఫామ్ ఫిల్ చేయడం, అపాయింట్మెంట్స్, మీకు ఏది కావాలనో దాన్ని మీ కన్వర్షన్గా మీరు ట్రాకింగ్ కన్వర్షన్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కన్వర్షన్ను ట్రాక్ చేయాలనుకుంటున్నా దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి యాడ్ ఇచ్చా. సో ఆ వెబ్సైట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు నేను లెట్స్ మీకు కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనది హోమ్ పేజ్లో మనది పేజ్, ల్యాండింగ్ పేజ్, ప్రోడక్ట్ పేజ్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ పేజ్ లింక్ను మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో దట్ పర్చేస్ ఏదైతుంది ప్రోడక్ట్ పేజ్ అయిన తర్వాత కూడా కొన్ని పేజెస్ వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ పేజ్లో యాడ్ టు కార్ట్ ఉంటుంది, పర్చేస్ బటన్ మీద క్లిక్ చేస్తే అది ఇంకో పేజ్కి తీసుకెళ్తుంది కదా, పేమెంట్ డీటెయిల్ పేజ్ లింక్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ ఎంతమంది అక్కడ వెళ్ళి పేమెంట్ అనేది చేస్తున్నారు, పేమెంట్ అయిన తర్వాత వచ్చేది, లేదా ఏదైతే మీరు పర్చేస్గా కన్సిడర్ చేస్తారో ఆ లింక్ను మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ కన్వర్షన్ కోడ్ మాన్యువల్లీ మనం యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం పర్చేస్ ఇస్తాం. కన్వర్షన్ నేమ్ మనం ఈజీగా రెఫర్ చేయడానికి ఎల్బిపి సేల్స్ పర్చేస్ అని ఇస్తాం. ఇక్కడ నెక్స్ట్ థింగ్, ఇక్కడ మనకు మోస్ట్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ పేజ్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే యూజ్ సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్. అంటే లెట్సే మీరు ఒక ఫామ్ ఫిల్ చేయడం కానీ ఇటువంటివి ట్రాక్ చేయాలంటే మనం దీంతో వెళ్తాం, లేదా మరి పర్చేసెస్ను ట్రాక్ చేయాలంటే మనం ఈ ఆప్షన్స్తో వెళ్తాం. యూజ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ ఈచ్ కన్వర్షన్, ఎంత పర్చేస్ అనేది జరుగుతుందో దాని మీద మనం ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఎవ్రీ కౌంట్ అనేది ట్రాక్ చేసి రికమెండ్ ఫర్ పర్చేస్ బికాస్ ఎవ్రీ పర్చేస్ ఈజ్ వాల్యుబుల్ మనకి. సో దీని మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం డన్ ఇచ్చామంటే మనకు మన ఒక కన్వర్షన్ అనేది మాన్యువల్గా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చామంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అదేంటంటే ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్లో మనం క్రియేట్ చేయాలి. యూ నీడ్ టు యాడ్ ట్యాగ్స్ ఫర్ కన్వర్షన్ యాక్షన్. సో ఇక్కడ ట్యాగ్స్ అనేది మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం రెండు ఆప్షన్స్ చూడొచ్చు, సెటప్ విత్ గూగుల్ ట్యాగ్ లేదా ఈమెయిల్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ వెబ్ మాస్టర్. సో మనం ఏం చేస్తాం, సెటప్ విత్ గూగుల్ ట్యాగ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఆ బటన్ మీద మనం ప్రెస్ చేసామంటే మనకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది. అదేంటి, సెటప్ విత్ గూగుల్ ట్యాగ్ అనేది. సో దీనికి మనం ఏం చేయాలంటే మనకు గూగుల్ ట్యాగ్ మేనేజర్లో మనం డీటెయిల్స్ అనేది సెట్ చేయాలి. సో ఇక్కడ చూసారంటే యూజ్ ది గూగుల్ ట్యాగ్ ఫౌండ్ ఆన్ యువర్ వెబ్సైట్, అది ఆటోమేటిక్గా మనకు ఒక గూగుల్ ట్యాగ్ను ఫౌండ్ చేసింది. నేను ఆల్రెడీ సెట్ చేసా కాబట్టి ఫౌండ్ చేసింది. సో నాకు ఈ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇన్ కేస్ మీకు అది చూపించడం లేదు అంటే మనం ఇన్సర్ట్ మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎలా చేయడం ఏంటి అని చూడాలంటే మనం ఫస్ట్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని సెర్చ్ చేసామంటే మనకు గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఏంటి బ్రో అంటే మన వెబ్సైట్లో ట్రాకింగ్ వెబ్సైట్ని గూగుల్తో కనెక్ట్ చేసే ఒక ప్రాసెస్సే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటారు. ఇక్కడ మనం చూసారంటే నేను ఆల్రెడీ గూగుల్ ట్యాగ్స్లో నా వెబ్సైట్ను నేను ఇక్కడ ఒక ట్యాగ్లా క్రియేట్ చేసి గూగుల్కి ఒక ట్యాగ్ అనేది ఇచ్చా, ఒక రెఫరెన్స్ అనేది యూనిక్ రెఫరెన్స్ను క్రియేట్ చేశా. ఇక్కడ నేను వన్ మోర్ క్రియేట్ చేయవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్నదాన్నే యూస్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ లేదు అనే ఒక అసంప్షన్లో నేను క్రియేట్ న్యూ అనేది క్లిక్ చేసి క్రియేట్ న్యూ దీని మీద ఇస్తున్నా. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ న్యూలో మన కంపెనీ డీటెయిల్స్ నేమ్ ప్రొవైడ్ చేసి ఒక న్యూ ట్యాగ్ను క్రియేట్ చేయడానికి నేను వెళ్తున్నా. లొకేషన్ ఏంటి, ఇండియా ప్రొవైడ్ చేసి నెక్స్ట్ ఎటువంటి థింగ్స్ మనం ఇస్తున్నాం, ఇక్కడ మన వెబ్సైట్ డీటెయిల్స్, మెయిన్ హోమ్ పేజ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేద్దాం. సో మన మెయిన్ హోమ్ పేజ్ డీటెయిల్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది అవసరం లేదు, జస్ట్ మెయిన్ హోమ్ పేజ్ డీటెయిల్స్ ఉంటే చాలు. దెన్ ఎటువంటి టార్గెట్ ప్లాట్ఫామ్ మనం దేన్ని టార్గెట్ చేస్తున్నాం, వెబ్సైట్ను.
సో క్రియేట్ ఇచ్చామంటే మనం ఇదంతా ఓకే చేసి యాక్సెప్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఎస్ ఇచ్చామంటే మనకు ఒక స్పెసిఫిక్ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మన డిఫరెంట్ ట్యాగ్ మేనేజర్. వీటిని మనం మన వెబ్సైట్తో కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ కోడ్ను మన వెబ్సైట్తో కనెక్ట్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ను క్లారిఫై చేస్తున్నా. మీరు ఆల్రెడీ నేను ఈ పేజ్లో సెటప్ చేసేటప్పుడు కొన్ని ట్యాగ్స్ను చూసే ఉంటారు. ఈ ట్యాగ్స్ను చూడడం రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ నా వెబ్సైట్ను క్రియేట్ చేసేటప్పుడు దీంతో కనెక్ట్ చేశా. ఎందుకు చేయాలి అంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్లో మనం కనెక్ట్ చేయడం వల్ల ఒక యూనిక్ ట్యాగ్ను అది క్రియేట్ చేసుకుంది. ఏంటి బ్రో ఈ ట్యాగ్ అంటున్నావు, కన్ఫ్యూజ్ చేయొద్దు బ్రో అంటే ఇది నా వెబ్సైట్. గూగుల్ ఇస్ ఒక పెద్ద స్పైడర్ వెబ్. ఈ స్పైడర్ వెబ్లో దానికంటూ ఒక యూనిక్ కీ అనేది ఉండాలి. జస్ట్ నేమ్ మనం చేంజ్ చేస్తూ ఉంటాం, సో దానికి ఒక ఐడియా అనేది ఉండదు. సో ఆ యూనిక్ కీను ప్రొడ్యూస్ చేసామంటే ఆ కీ బేస్ చేసే మన వెబ్సైట్ కానీ అనలిటిక్స్ కానీ సెర్చ్ ఇంజిన్ కన్సోల్ కానీ ఇవన్నిటివి కనెక్ట్ అవుతుంది. సో ఆ స్పెసిఫిక్ కీనే ఈ గూగుల్ ట్యాగ్. ఈ ట్యాగ్లో మనం ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్లో మనం ఆ ట్యాగ్ అనేది క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ద హోల్ ట్యాగ్ మేనేజర్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు మీరు మీ వెబ్సైట్కి ఆల్రెడీ క్రియేట్ చేసింటే సేమ్ ట్యాగ్ను కనెక్ట్ చేయవచ్చు. లేదు బ్రో నేను ఇప్పుడే వెబ్సైట్ క్రియేట్ చేసా, ఇప్పుడే ఇదంతా చేస్తున్నారంటే మీరు ఇక్కడ నేను చేసిన విధంగా ట్యాగ్ మేనేజర్ మీద క్లిక్ చేసి న్యూ ట్యాగ్ మీద కాపీ చేసి న్యూ ట్యాగ్ ఇచ్చారంటే మీకు ఈ కోడ్ను మీ వెబ్సైట్లో పోస్ట్ చేయమని పాపప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ హెడర్లో ఉన్న దీన్ని కాపీ చేసుకొని ఇన్ కేస్ మీ వెబ్సైట్ వర్డ్ ప్రెస్లో క్రియేట్ చేసింటే ప్లగ్గిన్స్కి వచ్చి యాడ్ న్యూ ప్లగ్గిన్స్ మీద క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ హెడర్ ఇక్కడ అల్టిమేట్గా డిఫరెంట్ ప్లగ్గిన్స్ అనేది వస్తాయి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఎఫ్పి కోడ్, ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫుటర్స్, కస్టమ్ కోడ్ స్నిపెట్, వర్డ్ ప్రెస్ కోడ్ మేనేజర్ ఇది కూడా పిక్ చేసుకోవచ్చు. లేదంటే డ్రాఫ్ట్ ప్రెస్ హెడర్ ఫుట్ కోడ్ ఇది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తాను. నేను మీకు యాడ్ చేయను బట్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ప్లగిన్స్లో చాలా ప్లగిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసారంటే మనకు కోడ్ ఇది వస్తుంది. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనం నేమ్ అనేది ఇచ్చి HTML స్నిపెట్ ఇవన్నీ అలాగా పెట్టి మెయిన్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది లొకేషన్ ఎక్కడ ఉంది, హెడర్లో ఉందా, హెడర్ పేస్ట్ చేస్తాం. సో వన్స్ మనం ఈ హెడర్ ట్యాగ్ను పోస్ట్ చేసిన తర్వాత కోడ్ను పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ విధంగా సేమ్ బాడీకి వచ్చి బాడీ ట్యాగ్ను కాపీ చేసుకొని ఇక్కడ ఇంకో స్నిపెట్ను యాడ్ చేసి అందులో మనం నెక్స్ట్ హెడర్ కాకుండా బాడీ ప్లేస్లో మనం పోస్ట్ చేసి పబ్లిష్ ఇచ్చాము అంటే ఆ కోడ్ అనేది మన వెబ్సైట్లో యాడ్ అయిపోద్ది. సో ఈ వెబ్సైట్ను మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్తో కనెక్ట్ చేసేసి ఉంటాం. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. మనకు ఆల్రెడీ గూగుల్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉండడం వల్ల నేను చెయ్యట్లేదు, క్యాన్సిల్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తున్నా. నేను ఇక్కడ మీకు చూపించడానికి కోసం మాత్రమే క్రియేట్ చేసా, నాకు ఆల్రెడీ ఉంది. సో ఐఎమ్ నాట్ కంటిన్యూయింగ్ విత్ దిస్. సో మీకు లేదంటే మీరు దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. సో దిస్ ఇస్ హౌ గూగుల్ ట్యాగ్ మేనేజర్ వర్క్ అవుతుంది. సో ఈ కోడ్స్ను మీరు ఇందులో పోస్ట్ చేసి సేవ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ఒక గూగుల్ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు అప్పుడు ఈ డాష్ బోర్డ్ను చూడొచ్చు. నేను ఇక్కడ ఎందుకు చేయలేదంటే నేను ఆల్రెడీ చేసా. సో ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ 2 ట్యాగ్స్ ఇన్ ద వెబ్సైట్. సో అందుకని ఇక్కడ చేయలేదు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే మీకు ఒక ట్యాగ్ అనేది క్రియేట్ అయ్యి ఒక అకౌంట్ అనేది ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో మీరు న్యూ ట్యాగ్ మీద క్లిక్ చేసి కాన్ఫిగ్ అనేది చేయాలి. ఏంటి కాన్ఫిగ్? మనం పర్చేస్ ట్యాగ్ను కాన్ఫిగ్ చేయాలి. సో ఆ పర్చేస్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఇదేంటి బ్రో అంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ఒక గూగుల్ ట్యాగ్ అకౌంట్ను క్రియేట్ చేశారు. ఆ అకౌంట్ ఏంటి? మన వెబ్సైట్లో ఇది మన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్కి మనం ఒక అకౌంట్ను గూగుల్ ట్యాగ్ మేనేజర్లో క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ వెబ్సైట్ లోపల మనం ఇంకో ట్యాగ్ను క్రియేట్ చేస్తాం. ఇదేంటి బ్రో అంటే మనం పర్చేస్ చేస్తున్న దాన్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేయాలి కదా. సో గూగుల్కి ఆ పర్చేస్ దాన్ని ట్రిగర్ అయినప్పుడంతా అది అక్కడ ఫైర్ అయ్యి ట్రాక్ చేయాలి. అందుకని మనం ఇంకో స్పెసిఫిక్ యూనిక్ వాల్యూ యూనిక్ ట్యాగ్ను క్రియేట్ చేస్తాం. ఈ ట్యాగ్ అనేది అన్ని ప్లాట్ఫామ్స్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను మనం ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయడానికి ఇస్తున్న ఒక స్పెసిఫిక్ డేటాలా అనుకుందాం. సో ఇప్పుడు మన ట్యాగ్ మేనేజర్ అకౌంట్ లోపల మనం ఇంకో ట్యాగ్ను క్రియేట్ చేస్తున్నాం. అదేంటి? పర్చేస్. సో అదే కదా మన ట్యాగ్ మనం కన్వర్షన్ కింద ట్రాక్ చేయాలి అనుకుంటున్నది. సో పర్చేస్ అనే దీన్ని సెర్చ్ చేస్తాం ఇక్కడ ట్యాగ్ కాన్ఫిగ్లో. సో ఈ కాన్ఫిగరేషన్లో మనం దేన్ని ట్రాక్ చేయాలనో దాన్ని కన్వర్షన్ లింకర్గా
ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ బేసిక్గా ది కన్వర్షన్ లింకర్ మీరు గూగుల్ యాడ్స్కి వెళ్ళి కూడా కన్వర్షన్ లింకర్గా పిక్ చేసుకోవచ్చు. దట్స్ హౌ ఐ బేసిక్లీ డూ. ఇది కొత్త అప్డేట్ ఉంది ఈ మొత్తం యూసర్ ఇంటర్ఫేస్, అందుకే నేను అక్కడక్కడ సెర్చ్ చేయడానికి లేట్ అవుతా ఉంది. సో బేసిక్గా ఇక్కడ కూడా మనం ట్రాక్ చేయవచ్చు. కన్వర్షన్ లింకర్ మీద క్లిక్ చేసి దేన్ని ట్రాక్ చేయాలి, ఎనేబుల్ లింకింగ్ ఆన్ ఆల్ పేజెస్లో, ఈ లింకేజ్ అనేది అన్ని పేజీల్లో ఉండాలి. ఇప్పుడు ఇది లింక్ చేయడం, ట్రిగర్ అనేది మనం ఏదైనా ఒక యాక్షన్ జరిగినప్పుడు ట్రిగర్ కావాలి కదా. సో అది ఎక్కడ ట్రిగర్ కావాలి, ఆల్ పేజెస్ మీద క్లిక్ చేసి మనం యాడ్ ఇచ్చి సేవ్ ఇచ్చామంటే ఒక ఆటోమేటిక్గా మనం ఇంకో వర్క్స్ చేంజ్ ట్రిగర్ను మనం ప్రొడ్యూస్ చేసి, సో దెన్ మనం పబ్లిష్ చేయడానికి ముందు ఇక్కడ వర్షన్ నేమ్లో డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తాం. సో లెట్స్ సే పర్చేస్ వర్షన్ 1 అనేది ఏదైనా ఇచ్చుకొని పబ్లిష్ ఇచ్చామంటే మనకు ఒక ట్రాకర్ అనేది ఇక్కడ పబ్లిష్ అయిపోద్ది. సో దిస్ ఇస్ హౌ వీ ట్రాక్. ఇక్కడ చూసారంటే వర్షన్ 2 ఇస్ లైవ్, ట్యాగ్, ట్రిగర్స్, అన్ని డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, మనం ట్యాగ్ని క్రియేట్ చేసేసాం, దాన్ని లింక్ చేసాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఈ ట్యాగ్ మేనేజర్ అండ్ వెబ్సైట్ను మనం ఇంచేపు చేసిన గూగుల్ యాడ్స్తో కనెక్ట్ చేయాలి. సో వన్స్ మనం ఈ హెడర్ ట్యాగ్ను పోస్ట్ చేసిన తర్వాత, కోడ్ను పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ విధంగా సేమ్ బాడీకి వచ్చి బాడీ ట్యాగ్ను కాపీ చేసుకొని ఇక్కడ ఇంకో స్నిపెట్ను యాడ్ చేసి అందులో మనం నెక్స్ట్ హెడర్ కాకుండా బాడీ ప్లేస్లో మనం పోస్ట్ చేసి పబ్లిష్ ఇచ్చాము అంటే ఆ కోడ్ అనేది మన వెబ్సైట్లో యాడ్ అయిపోద్ది. సో ఈ వెబ్సైట్ను మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్తో కనెక్ట్ చేసేసి ఉంటాం. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. మనకు ఆల్రెడీ గూగుల్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉండడం వల్ల నేను చెయ్యట్లేదు, క్యాన్సిల్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తున్నా. నేను ఇక్కడ మీకు చూపించడానికి కోసం మాత్రమే క్రియేట్ చేసా, నాకు ఆల్రెడీ ఉంది. సో ఐఎమ్ నాట్ కంటిన్యూయింగ్ విత్ దిస్. సో మీకు లేదంటే మీరు దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. సో దిస్ ఇస్ హౌ గూగుల్ ట్యాగ్ మేనేజర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ నెక్స్ట్ ఏంటి, సో వన్స్ మీరు వాటిని పోస్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ ఇన్స్టాల్డ్ ఆల్రెడీ అనే ఒక ఆప్షన్ వస్తుంది. నాకు ఆల్రెడీ వచ్చింది కదా, మీకు ఆల్రెడీ ఆ విధంగా సెటప్ గూగుల్ ట్యాగ్లో మీకు ఆప్షన్ వస్తుంది. మీరు కన్ఫర్మ్ ఇచ్చారంటే మీకు గూగుల్ ట్యాగ్ అనేది సెటప్ అయిపోద్ది. సో అది చెక్ చేసి వన్స్ గూగుల్ ట్యాగ్ను ఇన్స్టాల్ చేసుకుంటుంది ఇక్కడ మనం ఈజీగా యూజ్ చేయడానికి. సో దట్ ఈస్ విత్ కన్వర్షన్. సో దట్స్ హౌ మనం ఇక్కడ చూసారంటే గూగుల్ ట్యాగ్ ఈస్ కరెక్ట్లీ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ వెబ్సైట్. సో గూగుల్ ట్యాగ్ మనం కనెక్ట్ చేసేసాం, అది ఆల్రెడీ ఇన్స్టాల్. మీకు ఇలా రావాలి, మీరు కరెక్ట్గా ట్యాగ్ను ఇన్స్టాల్ చేసి మీరు ఆ ట్యాగ్ మేనేజర్ను వెబ్సైట్ను కనెక్ట్ చేశారంటే మీకు ఇలా రావాలి. వన్స్ ఇచ్చారంటే డన్. సో మనం ఏదైతే కన్వర్షన్ క్రియేట్ చేసామో ఆ కన్వర్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో వాటి మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చూసామంటే ఒక స్పెసిఫిక్ థింగ్ ఉంది, ట్యాగ్ సెటప్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ట్యాగ్ సెటప్లో యూజ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఇది ఉంది కదా, ఈ కన్వర్షన్ ఐడి మనం ఏదైతే కన్వర్షన్ ఐడిని ట్రాక్ చేయాలి అనుకొని మనం క్రియేట్ చేసామో నేమ్స్ అనేది గూగుల్కి మ్యాటర్ అవ్వదు. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక ఐడీస్ను అది క్రియేట్ చేస్తుంది. ఈ కన్వర్షన్ ఐడి అండ్ కన్వర్షన్ లేబుల్స్ను మన వెబ్సైట్లో మనం లింక్ చేయాలి. దాన్ని ఎలా లింక్ చేయాలంటే ఈ కన్వర్షన్ ఐడీస్ను కాపీ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం అగైన్ వర్డ్ ప్రెస్కి వచ్చి యాడ్ ప్లగిన్స్కి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్స్లో మనం ఇంకో ప్లగిన్ను యాడ్ చేసి ఆ కన్వర్షన్ను ఈ వెబ్సైట్తో కనెక్ట్ చేయడం వల్ల ఈ వెబ్సైట్లో ఎగ్జాక్ట్గా ఆ కన్వర్షన్ జరిగినాం. ఈ కన్వర్షన్ అంటే పర్చేస్ ఇలాంటిది ఏదైతే మనం అక్కడ సెట్ చేసామో అది జరిగినప్పుడు వెబ్సైట్ నుంచి గూగుల్ ట్యాగ్ మేనేజర్లో క్రియేట్ చేసిన గూగుల్ ట్యాగ్ ఫైర్ అయ్యి అలా ఫైర్ అయింది మన గూగుల్ యాడ్సెన్స్లో షో అప్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో అలా చేయడానికి పిక్సెల్ మేనేజర్ అనే ఒక ప్లగిన్ అనేది ఉంటుంది. సో ఇలా చాలా ప్లగిన్స్ ఉన్నాయి, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా, పిక్సెల్ మేనేజర్ ఫర్ వూకామర్స్ అండ్ ఆల్ అదర్ డీటెయిల్స్. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నామంటే మనకు ఈ పిక్సెల్ అనేది సో ఈ ప్లగిన్ అనేది యాడ్ అవుతుంది. ఇందులో మనం సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వెళ్ళి అక్కడ మన యాడ్ కన్వర్షన్ డీటెయిల్స్ను యాడ్ చేయాలి. నేను మీకు అది ఎలా చేయాలని చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్స్టాల్డ్ అయ్యింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు అది ఇన్స్టాల్ అయిందంటే ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లో కానీ లేదా ఆల్రెడీ ఇక్కడ బయట వచ్చే అదర్ ప్లగిన్స్లో మనం చూడొచ్చు. ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లో యాడ్ ఇన్సర్టర్ వేర్ ఇస్ ఇట్ పిక్సెల్ మేనేజర్ వన్స్ నేను యాక్టివేట్ చేయాలి. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఆబ్వియస్గా యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత మనకు అది మన యాక్చువల్ ప్లగిన్స్లో వస్తుంది. అలో అండ్ కంటిన్యూ. మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ రావాలంటే ఓకే, లేదంటే వీ కెన్ స్కిప్ ఇట్. సో ఇక్కడ మీరు చూసారంటే మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంది. సో ఇక్కడ మనం మన గూగుల్ యాడ్ కన్వర్షన్లో మనం దాన్ని పేస్ట్ చేసి సేవ్ చేంజెస్ ఇచ్చామంటే మనకు అది యాక్టివ్ అవుతుంది. సో ఇలా యాక్టివ్ అయ్యిందంటే
మీరు ఇంతవరకు క్రియేట్ చేసిన కన్వర్షన్స్ కానీ అవన్నీ కానీ కరెక్ట్గా మీరు ప్రాసెస్ చేశారు అని అర్థం. సో ఇప్పుడు ఏమైందంటే టోటల్గా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, మన వెబ్సైట్ గూగుల్ ట్యాగ్ మేనేజర్లో కన్వర్షన్ క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి మనం మన గూగుల్ యాడ్ అకౌంట్లో ఒక కన్వర్షన్గా లింక్ చేసాం. సో దట్స్ హౌ యూ క్రియేటెడ్ ఏ కన్వర్షన్. సో ఇప్పుడు మనం మన గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ట్యాగ్ను క్రియేట్ చేసాం, దాన్ని మన యాడ్ అకౌంట్తో కనెక్ట్ చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు కన్వర్షన్లో కనెక్ట్ చేసాం, అండ్ దాన్ని ఇప్పుడు మనం వెబ్సైట్లో కూడా కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు మొత్తం కన్వర్షన్ సెట్ అయింది. ఇప్పుడు ఇది ఇన్యాక్టివ్లో స్టేటస్ చూసారంటే ఇన్యాక్టివ్లో ఉంది, దాన్ని మనం టెస్ట్ చేయాలి, యాక్టివేట్ చేయాలి. సో ట్రబుల్ షూట్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు ప్రాసెస్ చూపిస్తుంది. ఏంటి, మనం కంటిన్యూ ఇచ్చామంటే ఆ స్పెసిఫిక్ ట్యాగ్ అసిస్టెంట్కి వెళ్ళి మనం మన వెబ్సైట్ను పోస్ట్ చేయాలి. ఇక్కడ నాకు ఏ కన్వర్షన్ లేదు, అంటే ఏ ప్రోడక్ట్ లేదు, కాబట్టి నేను దాన్ని ఎలా చేయాలని ఒకసారి చెక్ చేసుకుంటా. మీకైతే మీ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారా ఈ కన్వర్షన్ ట్రిగర్ అయిందా లేదా అని మీరు టెస్ట్ చేయాలి. మీకు డైరెక్ట్ మనం ఆ వెబ్సైట్ మీదే ట్రిగర్ కండిషన్ను బిల్డ్ చేసాం కాబట్టి నాకు ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోయింది. మీరు ల్యాండింగ్ పేజ్ ఇచ్చారంటే లేదా పర్చేస్ పేజ్ ఇచ్చారంటే అప్పుడు మీరు మీ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయాలి, డీటెయిల్స్ ఫిల్ చేయాలి, దెన్ పర్చేస్ కొట్టారంటే అప్పుడు మీకు ఈ ట్రిగర్ అనేది అవుతుంది. నాది డన్ ఇచ్చారంటే దిస్ కన్వర్షన్ యాక్షన్ వాజంట్ డిటెక్టెడ్. నెక్స్ట్, ఎందుకంటే నాది ప్రోడక్ట్ అనేది లేదు కదా, సో నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ ఇచ్చానంటే అప్పుడు నాకు ఈ ట్రిగర్ అనేది ట్రిగర్ అవుతుంది. సో దట్స్ హౌ యూ విల్ యాక్టివేట్ అండ్ ట్రాక్ యువర్ పర్చేస్ కన్వర్షన్. వన్స్ ఇది యాక్టివేట్ అయ్యిందంటే దెన్ యూ ఆల్మోస్ట్ డన్ విత్ యువర్ క్యాంపెయిన్స్. సో ఇప్పుడు మీరు మీ క్యాంపెయిన్ను సెట్ చేసేసారు, ఏ కన్వర్షన్ను ట్రాక్ చేయాలో ఆ కన్వర్షన్ను ట్రాక్ చేయడానికి సెట్ చేశారు అని అర్థం. సో దిస్ ఇస్ హౌ యూ రన్ గూగుల్ యాడ్స్. సో ఇక్కడ మీకు మేజర్ కన్ఫ్యూషన్ ఎక్కడ వస్తుందంటే గూగుల్ యాడ్స్ను రన్ చేయడం ఒక పార్ట్, ఈ కన్వర్షన్స్ను క్రియేట్ చేయడం ఇంకో పార్ట్. సో నేను ఇప్పుడు ఇంతవరకు టెక్నికల్గా చెప్పింది సింప్లిఫైగా చెప్పాలంటే మీరు గూగుల్ యాడ్ అకౌంట్లో గూగుల్ యాడ్స్ను క్రియేట్ చేశారు, ఇందులో జస్ట్ అలాగే వదిలేస్తామంటే వెల్ అండ్ గుడ్, బట్ నేను ఎంతమంది పర్చేస్ చేస్తున్నారు బట్ దట్స్ హౌ మనం ట్రాక్ చేయగలం కదా. సో ఎంతమంది పర్చేస్ చేస్తున్నారో దాన్ని ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయాలి అనుకుంటున్నా అని మీరు అనుకుంటే దానికి మనం ఒక కన్వర్షన్ను క్రియేట్ చేయాలి. దాన్ని ఎలా క్రియేట్ చేద్దాం, ఇలా ఇక్కడ గోల్స్కి వచ్చి సమ్మరీలో ఒక న్యూ కన్వర్షన్ మీద క్రియేట్ చేయాలి. ఇలా న్యూ కన్వర్షన్ను క్రియేట్ చేయాలంటే మనం ఆల్రెడీ మన గూగుల్ ట్యాగ్ మేనేజర్లో మన వెబ్సైట్ను క్రియేట్ చేసి ఉండాలి, మన అకౌంట్ను క్రియేట్ చేసి ఉండాలి. అలా అకౌంట్ను క్రియేట్ చేసాం, అలా క్రియేట్ చేసిన అకౌంట్ లోపల మనం ఒక ట్యాగ్ను క్రియేట్ చేసి ఒక ట్రిగర్ను క్రియేట్ చేసాం. ఈ ట్యాగ్ అంటే ఆ ట్యాగ్ కింద ఈ ట్రిగర్ అనేది ట్రిగర్ అవుతుంది. ఎక్కడ ట్రిగర్ అవుతుంది, ఆల్ పేజెస్లో ట్రిగర్ అవుతుంది. సో అది చేసిన తర్వాత మనం బ్యాక్ టు గూగుల్ యాడ్ వచ్చి సేవ్ చేసామంటే వన్స్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ బిల్డ్ అయిందంటే ఇక్కడ సేవ్ అనేది అవుతుంది. అలా సేవ్ చేసిన తర్వాత ఆ కన్వర్షన్ మీద క్లిక్ చేసి ట్యాగ్ సెటప్ మీద వెళ్ళి మనం ట్యాగ్ మేనేజర్ మీద చూసామంటే మనకు ఒక కన్వర్షన్ ఐడి అనేది వస్తుంది. సో ఈ కన్వర్షన్ ఐడి తీసుకెళ్ళి మనం మన వెబ్సైట్లో పిక్సెల్ మేనేజర్ అనే ప్లగ్ఇన్ యూస్ చేసి యాడ్ చేసి మన కన్వర్షన్ను కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ 3 సైట్స్ను మనం కనెక్ట్ చేయడం వల్ల మనకు కన్వర్షన్ సెటప్ అనేది అయ్యింది. అది వర్క్ అవుతుందా లేదా అని మనం ఎలా చెక్ చేయడం అంటే బయటకు వచ్చి ఆ కన్వర్షన్ ట్రబుల్ షూట్ మీద మనం క్లిక్ చేసాం. ఇప్పుడు ఈ కన్వర్షన్ మెయిన్ పేజ్లో ఈ ట్రబుల్ షూట్ మీద క్లిక్ చేసి ఆ ట్రబుల్ షూట్లో మనకు ఆ పర్చేస్ అనేది జరుగుతుందా లేదో మీరు యాక్చువల్గా వెళ్ళి మీ ప్రోడక్ట్ అనేది, నాకు ఇక్కడ ప్రోడక్ట్ లేదు అందుకని ఇది ట్రిగర్ అవ్వదు, సో మీ ప్రోడక్ట్కి వెళ్ళి మీ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు పర్చేస్ చేస్తారు. అలా పర్చేస్ చేసినప్పుడు ట్రిగర్ అవుతుంది. సో అలా ట్రిగర్ అయిందంటే ఇక్కడ యాక్టివ్ అనే స్టేటస్కి వస్తుంది. సో ఆ విధంగా మీరు ఎగ్జాక్ట్ పర్చేసెస్ను ట్రిగర్ చేస్తారు. సో దట్స్ హౌ మీరు మీ సేల్స్ పర్చేసెస్ను మీ సేల్స్ కన్వర్షన్స్ను మీరు ట్రాక్ చేస్తారు. సో వన్స్ క్యాంపెయిన్ యాక్టివేట్ అయిందంటే ఇక్కడ మీరు చూస్తారు కదా రివిజన్లోకి ఉంది. సో వన్స్ ఇది అన్ని రివ్యూ వెళ్ళి ఇంప్రెషన్స్ అన్నీ వెళ్ళిందంటే ఇంప్రెషన్స్ ఆటోమేటిక్గా ట్రాక్ అవుతుంది. కన్వర్షన్స్ మన కన్వర్షన్ రేట్ మీద మనం ఇచ్చిన కన్వర్షన్ ట్యాగ్ మీద డిపెండ్ అయ్యి కన్వర్షన్ అనేది ట్రాక్ అవుతుంది. సో మీకు ఎగ్జాక్ట్ నంబర్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. సో దట్స్ హౌ యూ క్రియేట్ అండ్ రన్ అండ్ ట్రాక్ యువర్ గూగుల్ యాడ్స్.
సో ఐ హోప్ ఈ కోర్స్లో మీరు ఎగ్జాక్ట్గా ఒక గూగుల్ యాడ్ను క్రియేట్ చేయడం ఎలా ఏంటి మొత్తం టెక్నికల్ పార్ట్ను నేను సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో మీకు ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది, మొత్తం ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా ఉంది అనుకుంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. సో that's it guys, thanks for watching, see you guys in one more course and in one more video. Bye bye, tata, take care.